I love you. I love you too. I love you. షారుఖ్ ఖాన్ ఈవెంట్కి వెళ్తే ఈ డ్రెస్ వేస్తాడు, ఈవెంట్కి ఈ డ్రెస్ వేస్తాడు అంటే ఇలా ఆ సీక్వెన్స్ అంతా చూసి ఈసారి ఈ ఈవెంట్కి ఈ డ్రెస్ వేసుకొస్తాడని చెప్పి 1 వీక్ ముందు తీసుకెళ్ళి నాకు సేమ్ డ్రెస్ కొనిపించింది. మీరు ఫోటో చూస్తే సేమ్ ఉంది, డ్రెస్ నా డ్రెస్ సేమ్ ఉంది. అవును, ముగ్గురం సేమ్ డ్రెస్ వేసాం. షారుఖ్ ది సేమ్ డ్రెస్. ఇది వావ్. నేను అగ్రీ కదా, ఎప్పటికన్నా కలుస్తాను. నా మైండ్ లో ఉంది ఆ మాట. Okay. అదేంటి? అలిశాను పూర్తిగా తనకే మళ్ళీ మళ్ళీ జన్మనెత్తి నిన్ను చేరనా. రెండు చేతులు వాడచ్చు కదా. రెండు చేతులతోనే వాడి మీరు ఎలాగైనా వాడండి. అది పైది కింద పడకూడదు, ఇది ఇందులోకి వెయ్యాలంటే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు మీ ముందుకి ఇంకో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్తో వచ్చేసాం. వాళ్ళ రీల్స్ చూస్తుంటే చాలా యాక్టివ్గా జోష్గా కనిపిస్తారు. అంతేకాకుండా కపుల్ని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అంటారు. సో వాళ్ళు ఆన్ స్క్రీన్లోనే ఇలా ఉంటారో, ఆఫ్ స్క్రీన్లో కూడా ఎలా ఉంటారు ఏమిటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాను. అండ్ మీ ప్రొఫెషన్ ఏంటి సార్? అంటే ఏం చేస్తుంటారు ఏమిటి? నేను మస్కట్లో ఒక కంపెనీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. ఓకే. ఇక్కడ కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత 2004లో మేము మస్కట్కి మూవ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 20 years కంప్లీటెడ్. సో అప్పటి నుంచి మస్కట్లోనే ఉంటున్నానండి. ఓకే మ్యామ్, మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. యాక్చువల్గా మ్యారేజ్ తర్వాత స్టడీస్ అనుకున్నాను. బట్ ఈయన పిల్లల్ని ప్రాపర్గా చూసుకుంటే చాలు అన్నట్టుగా చెప్పారు. సో అంటే మేము మస్కట్లో ఉన్నాం ఆ టైంకి, పిల్లలు చిన్నప్పుడు. సో పిల్లలు అక్కడ ఎవరు ఉండరు కదా, జాబ్స్కి వెళ్తే కష్టం అన్నట్టు. సో జాబ్ చేయకుండా పిల్లల్ని చూసుకుంటే చాలు, నేను కష్టపడతా అన్నారు. సో అలాగే హౌస్ వైఫ్గా ఉండిపోయాను. కాకపోతే దాని తర్వాత నాకు ఒక ప్యాషన్ ఉంది, డాన్స్ ప్యాషన్. ఆ ప్యాషన్ని ఆయన ఎంకరేజ్ చేశారు. పిల్లలు ఎలాగో కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత ఇంకా ఆ ప్యాషన్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి కొరియోగ్రఫీ చేస్తూ అందరికీ నేర్పిస్తూ అక్కడ మాకు ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. టీకేఎస్, తెలుగు కళా సమితి, తెలంగాణ సమితి, స్కూల్స్, అన్నిట్లో ఈవెంట్స్లో అన్నిటి కొరియోగ్రఫీ చేసి అందరినీ ట్రైన్ చేశాను. ఆల్మోస్ట్ మన తెలుగు పిల్లలు చాలా వరకు నా దగ్గరే నేర్చుకున్నారు. మూవీస్ లో కూడా చేస్తారా కొరియోగ్రాఫర్ గా? మూవీస్ లేదు. అక్కడ మొత్తం అక్కడ ఈవెంట్స్ లో. సో అలా చేసుకుంటూ వస్తున్నాను. ప్లస్ ఈవెంట్స్ చేస్తాను. నెక్స్ట్ తెలంగాణ కళా సమితిలో కల్చరల్ సెక్రటరీగా ఉన్నాను. తెలుగు కళా సమితికి కూడా అన్ని హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇవి ఈవెంట్స్ అవి చేసుకుంటూ ఉన్నా. ప్రెసెంట్ నేను ఇలా బిజీగా ఉన్నాను. ఓకే. సో మీ డ్రీమ్ ఇప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుంది. అదే మేము కొన్ని వీడియోస్ చూసాము. కళ్యాణ్ జ్యువెలరీస్ కి ఓపెనింగ్ కి గట్రా వెళ్ళారు, బ్రాండ్ అంబాసిడర్ గా. అది ఎలా వచ్చింది అది ఆఫర్? అంటే మేము వన్ ఆఫ్ ద లీడింగ్ పర్సన్స్ ఇన్ ఓమాన్. సో మాకున్న కాంటాక్ట్స్ బట్టి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి మా ప్రొడక్ట్ని ఇచ్చేయమంటే వాళ్ళకి ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం మేము వెళ్ళామన్నమాట. ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నాం అన్నమాట. అండ్ ఇంకా సెలబ్రిటీస్ కూడా చాలా చూసాం. ఒకటి వచ్చేసి షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ అంటే అందరికి చాలా ఫేవరెట్ యాక్టర్ బాలీవుడ్ లో. సో అతని దగ్గర కూడా వెళ్ళారు. అంటే ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయి అని? మా ఆవిడ పెళ్ళైన తర్వాత నాకు 2 కోరికలు కోరిందండి. ఓకే. ఒకటేమో తాజ్ మహల్ చూపించమంది. ఓకే, సింపుల్. ట్రైన్ టికెట్ కొనుక్కున్నాం, ఆగ్రా వెళ్ళాం, తాజ్ మహల్ చూపించాం. రెండో కోరిక, తనకు చిన్నప్పటి నుంచి షారుఖ్ ఖాన్ అంటే బాగా ఇష్టం. ఓకే. తన ఫస్ట్ క్రష్
క్రష్ మీ లాంగ్వేజ్ అనుకోవచ్చు. చెప్పాలంటే, మీ యంగ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే. సో ఫస్ట్ క్రష్ అయితే నాకు షారుఖ్ ఖాన్ ని కల్పించవాలి. లైఫ్ లో ఎప్పటికైనా ఈ 2 డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయండి అన్నట్టుగా అడిగాను నేను. ఓకే. సో అది తాజ్ మహల్ ది విత్ ఇన్ 2 years లోనే వెళ్ళాం అనమాట. తీసుకువెళ్ళారు, చూశాను, అది అయిపోయింది. నెక్స్ట్ షారుఖ్ ఖాన్ ది అది టైం పట్టింది. టైం పట్టడం అంటే తెలుసు కదా, తాజ్ షారుఖ్ మహల్ ఖాన్ అంటే అంటే ఈజీ వెళ్ళి ఆ, చూడడం, అది బట్ easy. షారుఖ్ ఖాన్ లక్కీ అంటే ఏంటంటే మేము చేసిన కోఆర్డినేషన్ తో షారుఖ్ ఖాన్ తో పాటు ఆల్మోస్ట్ 5 minutes వీఆర్ ఆన్ ద స్టేజ్. తను పాట కూడా పాడింది షారుఖ్ ఖాన్ అవును. తో. షారుఖ్ ఖాన్ కూడా ఆర్గనైజర్స్ కి పిలిచి మరి చెప్పాడు, నెక్స్ట్ టైం ఏ ప్రోగ్రామ్ జరిగినా నాజియాని తప్పకుండా పిలువు అని చెప్పి. నాకు Okay, సాంగ్ పాడడానికి wow. నాజియాని తప్పకుండా పిలవండి ప్రతిసారి ఈ సాంగ్ పాడించు అని అన్నారు. ఆర్గనైజర్స్ తో అని చెప్పారు. వాళ్ళతో చెప్పారనమాట. రియల్లీ స్టేజ్ మీద ఆ మాట చెప్పారు. చాలా బిగ్ కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది అన్ని కలవడం. మెమరబుల్ డే మేము Memorable ఇంకా Yes, sir. లైఫ్ లో అసలు గ్రేట్ ఆపర్చునిటీ. ఇంకా అతని ముందు కూడా మీరు పాట పాడారు మా కోసం, అదే పాట సేమ్ ఇప్పుడు మా ముందు కూడా. యాక్చువల్ గా ఆ పాట నేను ఎప్పుడు ఆ సాంగ్ వచ్చిన దగ్గర నుంచి అలాగే పాడుకునేదాన్ని. అంటే సాంగ్ లా కాకుండా కొంచెం నాకు వేరే రకంగా మార్చి పాడేదాన్ని. ఓకే. అంటే ప్యారడీ లాగా చేస్తారా? ప్యారడీ కాదు, కాదు, జస్ట్ okay. ఒక చిన్న వర్డ్ Hmm. మార్చి నేను పాడుకుంటూ ఉండేదాన్ని. చెప్పాను కదా ఫస్ట్ లో అని, ఆయన మీద క్రష్ తో ఆ ప్రతి మూవీ ఫస్ట్ డే చూడడం, అన్ని ఆయన సాంగ్స్ ఫుల్ మైండ్ లో. సో అలా ఉండేది. సో ఆ సాంగ్ నేను అలా పాడుకునేదాన్ని. అప్పుడు ఆ రోజు ఆయన్ని కలిసినప్పుడు నాకేంటంటే ఆ సాంగ్ నాకు నా డ్రీమ్ అదే, దానికి రిలేటెడ్ ఆ సాంగ్. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సో అప్పుడు ఆ సాంగ్ నేను ఆయన ముందు అదే సాంగ్ పాడాను. ఓకే. అదేంటంటే మీకు ఆ సాంగ్ వింటే ఆ సాంగ్ లో మీనింగ్ నాకు అప్పుడున్న సిచ్యువేషన్ కి ఎగ్జాక్ట్ అన్నమాట, ఓకే. ఇంప్లాయిడ్. సో ఆ సాంగ్ పాడాను. దాంతో ఆయన ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు. ఓకే. ఇంప్రెస్ అయిపోయి నా కోసం నన్ను ఎప్పుడు పిలిచినా మీరు అదే ఉంటారు కదా Organizers Organizers వాళ్ళది. కి చెప్పారన్నమాట. ఎప్పుడు నన్ను ఇన్వైట్ చేసినా నా కోసం నాజియాని కూడా ఇన్వైట్ చేయండి, నాజియా నా కోసం పాట పాడుతుంది అది రికార్డెడ్. అది ప్లస్ పేరు పెట్టి నాజియా అని నా పేరు యూజ్ చేసి మరి అసలు ఒక ఆయన నోటి డ్రీమ్ నుంచి ఆ కదా పేరు అసలు, రావడం అంటే నిజంగా. ఇంకోటి ఏంటంటే తన ప్యాషన్ కి చెప్పాలంటే షారుఖ్ ఖాన్ ఎంత ఫాలో అవుతుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. షారుఖ్ ఖాన్ ఈ ఈవెంట్కి వెళ్తే ఈ డ్రెస్ వేస్తాడు, ఈ ఈవెంట్కి వెళ్తే ఈ డ్రెస్ వేస్తాడు అంటే ఇలా ఆ సీక్వెన్స్ అంతా చూసి ఈసారి ఈ ఈవెంట్ కి ఈ డ్రెస్ వేసుకొస్తాడని చెప్పి 1 week ముందు తీసుకెళ్లి నాకు సేమ్ డ్రెస్ కొనిపించింది. మీరు ఫోటో చూస్తే సేమ్ షారుఖ్ ఉంది, ఖాన్ డ్రెస్ నా నేను, డ్రెస్ బాబు, సేమ్ ఉంది. అవును. ముగ్గురం సేమ్ డ్రెస్ వేసాం. షారుఖ్ ది సేమ్ డ్రెస్ ఉంటుంది. తను గెస్సింగ్ అన్నమాట. షారుఖ్ ఖాన్ జనరల్ గా ఈ ప్రోగ్రామ్ కి వెళ్తే ఇలా వెళ్తాడు, ఈ ప్రోగ్రామ్ కి వెళ్తే ఇలా, అంటే ఎంత పిచ్చో చూడండి. అంటే షారుఖ్ ఖాన్ అలా ఫాలో అవుతారు. అంటే మనం బేసిక్ గా ఎలా అంటే జనరల్ గా ఓకే ఫంక్షన్ ఉంది, ఓకే డ్రెస్ అది. వేసేద్దాం అన్నట్లు ఉంటారు. సో అక్కడికి వెళ్ళంగా ఆ డ్రెస్ కోసం నేను కనీసం 5-6 షాపులు తిప్పించింది. Oh God. ఆయన కూడా అరే సేమ్ మేరే డ్రెస్ మేరే జైసా సేమ్ డ్రెస్ పहना है అన్నారు. तू मुझे निकाल दे मेरे जैसा అన్ని लगेगा. తర్వాత నాజియా ఇస్కే ముచ్చే भी निकाल दो సేమ్ మేరే జైసే लगेगा చెప్పారా ఇది మీ ఆయన స్ట్రాటజీ? అన్నారు. నేనే చెప్పావని. ఆయన అన్నారు అనమాట. ఆ మాట కూడా సాంగ్ ఏంటంటే నేను ఇప్పుడు పాడతాను. కిసి రోజు తుమ్సే ములాకాత్ హోగి मेरी जान उस दिन मेरे साथ होगी मगर कब न जाने ये बरसात होगी मेरा दिल है प्यासा मेरा दिल अकेला जरा तस्वीर से तो निकल के सामने आ वो मेरे शाहरुख मेरी तकदीर है तू मचल के सामने आ ओ मेरे शाहरुख ओ मेरे शाहरुख ओ मेरे शाहरुख तू है मेरा शाहरुख तू है मेरा शाहरुख. ఇది వావ్. నేను ఆ డ్రీమ్ కదా ఎప్పటికన్నా కలుస్తాను, నాకు మైండ్ లో ఉంది ఆ పాట Okay. అదే ఉంది. సో కలిశాను, ఆయనతో పిక్ తీసుకున్నాను, అన్ని అయిపోయినాయి, హక్ కూడా ఇచ్చాను. Next time when you send me a message to come, get Nazia to sing it only better. Thank you, Nazia. God bless you. Thank you.
ఆ తర్వాత సూపర్ highlight అసలు. ఇంకోటి ఏంటంటే మేమిద్దరం స్టేజ్ దిగి వస్తే మాతో పాటు కనీసం ఒక 15-20 మంది సెల్ఫీలు తీసుకుంటారు. ఓకే. షారూఖ్ మీరు ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ అవును. షారుఖ్ మీట్ అయ్యారంటే అది సెలబ్రిటీస్ అన్నట్టుగా మాకు చాలా మంది వచ్చి ఫొటోస్ తీసుకున్నారు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ మీట్ అవ్వడం అంటే చాలా కష్టం అసలు అసలు. సెక్యూరిటీ నేను చాలా చాలా. చూసా కానీ ఉమ్. షారూఖ్ ఖాన్ కున్న జెట్ సెక్యూరిటీ నేను ఇప్పుడు చూడలే. ఆ బ్యారికేడ్స్ కట్టినప్పుడు కూడా ఒక్కొక్క క్యూబిక్ లో ఓన్లీ 50 మందిని పెట్టేవాళ్ళు. ఉమ్. ఏది విఐపీలో ఓకే. వివిఐపీలో నాట్ విఐపీ ఓ. వివిఐపీలో ప్రతి దాని దగ్గర ఒక మనిషి నిలబడేవాడు సెక్యూరిటీ వాడు. షారూఖ్ ఖాన్ వస్తాడు అనగానే రూమ్స్ అన్ని డోర్స్ క్లోజ్ చేశారు. ఈవెన్ మనం కూర్చున్న ప్లేస్ లో నుంచొని కూడా చూడడం కష్టం. చేయకూడదు, photos కూర్చొని చూడు తీయకూడదు. కాదు ఓ, కూర్చొని చూడాలి, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా. అసలు ఓకే. కూర్చుని అదేదో చూసినట్టు చూడాలన్నమాట. మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి ఉండదు. ఆయన క్లోజ్ అప్ లో ఉండదు. ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా Allow చేయలేదు. One కానీ day spend నాకైతే చేసాం ఆయన. కానీ అంత స్టేజ్ time spend పంచుకున్నారు చేశారు. అంటే రియల్లీ దట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అది చూసిన తర్వాత. అంటే షారుఖ్ ఖాన్ మేము డైరెక్ట్ అలా చూడలేం కదా. అండ్ షారుఖ్ ఖానే కాకుండా ఇంకా జగపతి బాబు గారితో ఒక రీల్ ఏదో చేశారు. అంటే మేము ఈ ఆర్గనైజేషన్ లో ఈవెంట్స్ అన్ని చేస్తుంటామండి. హ్మ్. ఆ పరంపరలో వీళ్ళందరూ కలుస్తూ ఉంటారు. ఓకే. ప్లస్ కొంచెం యాక్టివ్ గా ఉంటాము. వేరే వేరే ప్రోగ్రామ్స్ కి వెళ్తుంటాము. హ్మ్. మేము యస్ దాస్ తో ప్రోగ్రామ్ చేసాము. ఓకే. జిమ్మి జిమ్మి టోనీ కేరళ ఫేమస్ యాంకర్. మనకు సుమా ఎలాగో హ్మ్. కేరళలో ఆ రిమ్మి టైప్ టోనీ. అన్నమాట. రిమ్మి యాక్టర్ టోనీ. సింగర్ ఓకే. యాంకర్. ఓకే. ఆవిడతో ఈవిడ స్టేజ్ షేర్ చేసుకుంది. ఓ. ఆ వీడియో ఆవిడ రిలీజ్ చేస్తే 2 days లో 2 million అని తెలియదు. ఓకే. యూట్యూబ్ లో ఇప్పుడు కాదు, ఒక 5 years బ్యాక్ హ్మ్. అప్పుడే 2 million కి వెళ్ళింది 1 day లోపు. 5 years Okay. బ్యాక్ ఇది. ఓ. 1 day లోపు ఆవిడతో 2 billions ఉన్న వెళ్ళిపోయింది. video. ఆవిడ వీడియో షేర్ చేస్తే అందులో అబౌట్ 8,000 గ్యాదరింగ్. అంటే ఆవిడ చాలా ఇదిగా ఉంటారు. ఎలాగంటే చాలా ఇప్పుడు మన సుమా ఎలా ఉంది? సుమాకి డేరింగ్ హైపర్ డాషింగ్ ఓకే. ఆ టైపు. అలాంటి వాళ్ళతో ఒక కామన్ హౌస్ వైఫ్ లేడీ ఇంత ఇదిగా స్టేజ్ ఇచ్చేశారు. ఇంత Hmm. ఇదిగా ఆవిడకి ఈక్వల్ గా పోటీగా, మీరు కూడా equal గా చేశారు అన్నట్టుగా అక్కడ కింద ఇది ఇచ్చారు అనమాట. ఓకే. ఇద్దరు డాన్స్ Caption చేశారు. ఇచ్చి ఇద్దరు పాట పాడారు. పోస్ట్ చేస్తే అది 2 million కి వెళ్ళింది వెంటనే 1 day లో. ఓకే. అదొకటి వావ్. లైలాము లైలా అని పాట పాడారు ఇద్దరు. ఒక స్టేజ్ ది పిలిచారు కదా మిమ్మల్ని స్టేజ్ మీద ఆవిడే, స్టార్ ఆవిడే. అని చెప్పి Yes, yes. ఆవిడేనా? ఆవిడే, అక్కడ కూడా ఒక ఆవిడే. సాంగ్ పాడారు. ఓ Yeah. అది కూడా స్టేజ్ ఎదురెవరు చూసాను. ఉన్నారు స్టేజ్ లో ప్రోగ్రామ్ చూడడానికి? స్టేజ్ ప్రోగ్రామ్ చూడడానికి జేసుదాస్ గారు ప్రోగ్రామ్ చూడడంలో ఉన్నారు. నెక్స్ట్ మన హీరోయిన్ మమతా మోహన్ దాస్. మనతో మొదలాలు. నెక్స్ట్ జయరాజ్ ఇప్పుడు ఉన్నారు మలయాళం actor. ఆయనే సన్మానం చేశారు. ఆయన సన్మానం అది అది Okay. అయిన తర్వాత ఆయన స్టేజ్ మీదకి వచ్చి నాకు సన్మానం చేశారు. వావ్. అది యాక్చువల్ గా మేము ఏంటంటే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేసిన ప్రోగ్రామ్. అది ఓకే. క్యాన్సర్ అసోసియేషన్ చేసిన ప్రోగ్రామ్. మ్మ్. దానికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అక్కడ జరిగింది అనమాట. అంటే మేము డొనేషన్స్ అవి కూడా చేస్తూ ఉంటాము. ఓకే. సో సోషల్ యాక్టివిటీస్ కూడా Yeah. చేసేస్తూ మేము ఉంటాం. క్యాన్సర్ ఓకే. ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. Hmm. బ్లైండ్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళకి ప్రోగ్రామ్స్ అంటే మేము ఏం చేస్తామంటే ఈవెంట్ ఆర్గనైజ్ చేసి వచ్చిన ఫండ్ లో కొంత ఫండ్ ని వాళ్ళకి ఇచ్చేస్తారు. వావ్. పర్సనల్ గా కూడా నీడీ పీపుల్ కి హెల్ప్ చేయడం అలాంటివి. ఓకే. సెపరేట్ గా మనం డొనేషన్స్ పెట్టుకున్నాం. లాగా. ఆ, ఓకే. అలా చేయాలి అన్నట్టు. ఎన్టీఆర్ ట్రస్ట్ లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు. తర్వాత ఈ Hmm. మధ్య అంబులెన్స్ కూడా ఇచ్చాము ఓకే. తిరుపతికి. భువనేశ్వర్ గారిని కలిసి ఇచ్చాము 6 months బ్యాక్. రీసెంట్ ఇచ్చాం. ఓకే. ఈ సోషల్ రిలేటెడ్ వస్తే సోషల్ వర్కింగ్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు. అంటే అంత కాన్సన్ట్రేట్ చేసి అది చేయాలంటే చాలా కష్టం కూడా. ఎవరికి నీడి ఉంది ఏమిటి జెన్యున్ గా తెలుసుకొని చేయాలి. ఇంకా అలా ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయి ఇంకా ఫ్యూచర్ లో ఇంకా సోషల్ Future రిలేటెడ్ లో ఇవి చేయాలి? ఉన్నాయండి. ఇప్పుడు మేమేంటంటే మా కళ్ళతో చూసి మ్మ్. మా రియలైబుల్ సోర్సెస్ ఎవరైనా చెప్తేనే మేము ఇన్వాల్వ్ అవుతాం. మ్మ్. మామూలుగా వచ్చిన వాటికి మేము రెస్పాండ్ అవ్వం. ఓకే. అవును, ఏదన్నా చాలా ఉండి fake మా ఉంటుంది. మా ఓన్ గా మాకు ఫీల్ అవ్వాలి. ఎస్ హీ నీడ్స్. మేము ఇచ్చాము అంటే అది కరెక్ట్ ప్రాపర్ వేలో యూజ్ అవ్వాలి. మ్మ్. అలాంటి మేము మా సోషల్ ఛానల్లో వేయం మేము. ఓకే. అలాంటి ఏ దలుచుకోలేదు అవి వేయం మేము. ఓకే. బట్ ఇద్దరికి అయితే ఆలోచన ఉంది. Yes. ఎవరికైతే నీడి ఉందో వాళ్ళకి హెల్ప్ చేయాలి అని. చాలా మంది పిల్లలకి మేము బుక్స్ ఇవ్వటం, ఫీజులు కట్టడం అవన్నీ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు. ఆ, అంటే ఒక తెలిసిన పిల్లలు ఎవరు ఉన్నారు మ్మ్. బాధపడుతున్నారు, క్యాష్ రూపాయలు ఎవరికి ఇవ్వం. ఓకే. ఫీజు అన్నా కడతాం లేదా బుక్స్ అన్నా ఇప్పిస్తాము. ఇన్ కైండ్ వాళ్ళకి ఏది అవసరం అది ఇస్తాం అంతే. అసలు అది గుడ్ థింగ్. అది క్యాష్ ఎప్పుడు కూడా Cash డైరెక్ట్ ఎప్పుడు ఎప్పుడు ఇవ్వాలి. ఇవ్వకూడదు. మ్యారేజెస్
మ్యారేజెస్కి, కొంతమంది యాక్సిడెంట్ అయి ఉంటారు, వాళ్ళ హాస్పిటల్ అవును. బిల్లులు కట్టడం. ఓ ఇప్పుడు ఒమాన్లో చాలామంది వర్కర్స్ వీళ్ళందరూ బాధపడుతుంటారు. వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తుంటాం. ఈ మేడ్లు వీళ్ళందరూ వస్తుంటారు, పాపం మోసపోయి వస్తుంటారు వర్కర్స్. అవును. వాళ్ళకి ఏంటంటే తినడానికి తిండి ఉండదు. ఒకసారి ఫ్రైడే వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి చేస్తుంటాము. వాళ్ళకి ఏమన్నా మెడికల్ ట్రీట్మెంట్లు ఏమైనా కావాలంటే చేయిస్తుంటాము. ఓకే ఈ బసవతారక హాస్పిటల్కి కూడా మేము డొనేషన్స్ అవి ఇస్తుంటాము. ఓకే. ఏదో మాకు చేతని చిన్న కూడా కాబట్టి. అంటే వాళ్ళు అప్రోచ్ అవుతారా లేదు అంటే మీరు ఎలా అప్రోచ్ అవుతారు అంటే వీళ్ళకి నా నీడ్ పేరే ఉంది తెలుసుగా అనేది? నన్ను చాలా మంది చూడలేదండి. ఓకే. నాకు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా సోర్స్ టీం ఉంది. టీం. ఓకే. అదే ఇన్ని చేయాలి అంటే మనకి నేను అట్లీస్ట్ ఎక్కడ ఒక డైరెక్ట్ గా కనపడను, టీం ఉంది, టీం ద్వారా వెళ్తాను. ఓకే. బట్ ఇది కూడా మీరు ఎక్కడ పోస్ట్ చేయలేదేమో కదా? టీం బ్యాక్ ఎండ్ లో అన్ని చేస్తారు. ఇప్పుడు మొన్న కూడా మా వాడు అంటున్నాడు, ఇప్పుడు ఇచ్చిన దానికి పేపర్లో కూడా వచ్చింది మొన్న ఆ మధ్య, ఇది కూడా పోస్ట్ చేసుకో. అది అది ఎక్కడ చూడలేదు మేము. భువనేశ్వర్ గారు ఆవిడ ట్విట్ లో వేసుకున్నారు, మ్మ్. ఫేస్బుక్ లో ఆవిడ పేజ్ లో ఉంటుంది. వేసుకున్నారు. ఓకే. అసలు ఇది స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఎవరిది ఫస్ట్? అసలు ఇద్దరికి ఫస్ట్ నుంచి ఇది ఇంట్రెస్ట్? మాకేంటంటే, ఓ, కొంత అమౌంట్ ఇవ్వాలి అన్నది, దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే మన త్రూ వేరే వాళ్ళకి ఇవ్వాలి, అది మనది కాదు. దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టుగా నా పని. అలా చేస్తున్నాం, మా పిల్లలకు కూడా అదే చెప్తాను. ఓకే. ఇప్పుడు ఉన్న పొజిషన్ అందరికీ తెలుసు, బ్యాక్ ఎండ్ ది తెలియదు. మీకు మాత్రమే తెలుస్తుంది. ఆ పెయిన్ స్ట్రగుల్స్ ఎన్ని ఫేస్ చేసి అవన్నీ పొజిషన్ మాకు వచ్చాము. తెలుసు, పెయిన్ ఎంత ఉంటది, కష్టం ఎంత ఉంటది జీవితంలో అనేది. అదన్నీ చూసి వచ్చిన వాళ్ళం. ఓకే. ఇదే హైదరాబాద్ లో చాలా కష్టపడ్డాళ్ళం. కొంచెం అది షేర్ చేస్తారా అంటే జస్ట్ నార్మల్? ఏం చిన్న ఉద్యోగం చిన్నది. చేసేవాడిని నేను. అప్పుడు బాగా క్రైసిస్ ఉండేది, ఓకే. జాబులు ఎవరికి ఉండేవి కావు. 2000 నుంచి 2005-07 వరకు బాగా క్రైసిస్ ఉండేది. చార్టెడ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా జాబులు లేవు. ఆ రోజుల్లో నాకు 3000 ఎంత జీతం. ఓకే. అప్పుడే మాకు కొత్తగా మ్యారేజ్ అయింది. 2001లో మా మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన కొత్తలో అంటే మీకు తెలియదు ఏముంది, ఆ వచ్చే జీతం వెంటనే ఏంటంటే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. ఓకే. యాక్చువల్ గా మా పేరెంట్స్ మంచి పొజిషన్ లోనే ఉన్నారు, బట్ ఏంటంటే ఈయన ఎడ్యుకేషన్ బాగుంది, ఎడ్యుకేటెడ్ అని చేశారన్నమాట. Okay. ఫాదర్ ఓన్లీ ఎడ్యుకేషన్ చూశారు, ఆస్తులు లేకపోయినా నేను చేస్తాను ఫస్ట్ సంబంధం. సో వెల్ ఎడ్యుకేటెడ్. ముస్లిమ్స్లో కొంచెం అంత ఆ టైంలో అంత స్టడీస్కి వెళ్ళే వాళ్ళు ఉండరు. ఈవెన్ ఆస్తులు ఉన్న వాళ్ళైతే ఇవాళ ఉంటుంది, ఆస్తులు ఉండవు కదండి ఎక్కువ రోజులు అవును. తింటూ కూర్చుంటే. సో ఆ పెంపకంలో అట్లో ఇలా ఇచ్చేస్తారు. ఇలా ఉన్నోళ్ళు అయితే ఎప్పటికైనా లైఫ్లో ఒక పొజిషన్కి వస్తారు కష్టపడి. ఎడ్యుకేషన్ మెయిన్, అది ఉంది. సో అదన్నీ అలాంటి మ్యాచ్ చూసి చేశారు మా ఓకే. father. ఆయనే చూశారు, ఆయనే సెలెక్ట్ చేశారు మొత్తం. నేను అదే చూడలే అలా చేశారనమాట. సో దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మాకు ఈ పొజిషన్ జాబ్ స్టార్ట్ చేసుకున్నాం కదా, చాలా తక్కువ ఇది ఉండేది. నేనైతే ఏమీ మా వాళ్ళకి అసలు ఇంత కూడా చెప్పను, తీసుకోను వాళ్ళ దగ్గర. నాకు అది ఇష్టం లేదు, మా ఫాదర్ వాళ్ళ దగ్గర తీసుకోవడం. అది ఈయన కూడా అదే చెప్పాను, మీరు నన్ను చేసుకున్నారు, నేను కావాలంటే నాలో అలాగే ఉండండి, వాళ్ళ దగ్గర అడగమని నాకు ఇష్టం ఉండదు, మీరు చెప్పినా నేను అడగను, నాకు నచ్చదు. మీ లెవెల్ అలా ఉండాలి, నాకు అదే లెవెల్లో ఉండాలంటే అడగొద్దు అని అంటే ఆయన ఎప్పుడు ఏమి అడగరు. వాళ్ళు తీసుకురా ఇది అడుగుతుంటారు కదా చాలా. సో ఆయన అసలు ఏమి అడగరు, అలాగే వచ్చాము. ఇప్పుడైనా వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి ఈ బట్టలు ఇలా అంటేనే నాకు ఇది కావాలి అని పెళ్లి కాకముందు ఇంత కూడా నాకు తగ్గకూడదు అంత ఇదిగా అసలు కూర్చుండిపోయేదాన్ని అలిగి. ఏదైనా నాకు ఇలా కావాలంటే తెచ్చి ఇవ్వాల్సిందే, అంత గారాభంగా పెరిగాను. కానీ పెళ్ళైన తర్వాత ఇంత కూడా మా ఫాదర్ వాళ్ళని అడగను, అలా ఉండేది. సో ఇది దాని తర్వాత ఇలా వచ్చాను కదా, మాకు ఈ తర్వాత స్ట్రగుల్స్ వచ్చినాయి. స్ట్రగుల్స్ వస్తే నేను అసలు కొంచెం కూడా వాళ్ళని అడగాలి చెప్పాలి కదా, మన స్ట్రగుల్ మనమే పడదామని ఇక్కడే ఉండేవాళ్ళం హైదరాబాద్లో. వెంటనే ప్రెగ్నెంట్, ట్యాంక్ బండ్ దగ్గర ఈవినింగ్ అయితే వాక్ అన్నట్టు అలా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. మండీలో ఉండేవాళ్ళం. వెళ్ళిపోయి అలా తిరగడం, అక్కడేమో పల్లీలు కొనుక్కొని తింటాం. ఆ పల్లీలు 3 రూపాయలు, ఎప్పుడు 2 కొనుక్కొని ఇద్దరం తింటాం. బట్ మంత్ ఎండ్ వస్తుందంటే మా దగ్గర డబ్బులు ఉండవు, ఒకటే ఒక పల్లీల ప్యాకెట్ ఇద్దరం షేర్ చేసుకోవడం. 3 రూపాయల పల్లీల ప్యాకెట్ కి బాధపడేవాళ్ళం. సో అది ఇంకొకటి, ఫ్రూట్స్ అవి కొనాలంటే డబ్బులు కావాలి కదా. లాస్ట్ వరకు ఈయనకు
వెళ్ళి కూర్చునేవాళ్ళు అక్కడ. ఈ సైకిల్ వాళ్ళు ఉంటారు కదా, 10 రూపీస్కి 3, 4 అలా లాస్ట్లో ఇచ్చేస్తారు. అప్పటి వరకు కూర్చొని లాస్ట్లో ఎంత తక్కువ ఇస్తే అంత తక్కువ కొని వాడు తీసుకొచ్చేవాళ్ళు. క్లోజింగ్ లో లాట్ Oh ఇచ్చి God. వెళ్ళిపోతారు కదా, లేక ఆ అంత lot wait కష్టపడ్డాం. చేసి. ఒక రోజు గ్యాస్ అయిపోతే బయటకు వెళ్ళి హోటల్ ఫుడ్ తినాలి. మీకు మాకు అంత తెలీదు, కొత్తగా ఫ్యామిలీ పెట్టాను, గ్యాస్ అయిపోయింది, హోటల్ ఫుడ్ తినాలి. ఆ ఒక్క పూట హోటల్ ఫుడ్ తినాలంటే ఇంత అమౌంట్ అయింది అని ఎంత ఇది Pain. ఇదైపోయాం. ఇంత మనీ అయిపోయింది ఒక్క పూట భోజనానికి అని. సో అలాంటి పొజిషన్ లో ఉన్నామండి. దాని తర్వాత ఇద్దరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని అంచెలంచెలుగా ఇలా వచ్చాం. దేవుడి దేవుళ్ళు రియల్లీ గుడ్ థింగ్ ఏంటి అంటే చాలా మంది మర్చిపోతారు ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత, బట్ మీరు మర్చిపోకుండా మర్చిపోకూడదండి. మర్చిపోకూడదు. అలాంటివి ఆ మన struggle-ని- బేసిక్ మర్చిపోకూడదు. అవును కరెక్ట్. మూలాలను ఎప్పుడు ఎవరు మర్చిపోకూడదండి. మర్చిపోతే మళ్ళీ సేమ్ స్టార్టింగ్ పొజిషన్ కి వస్తాం. చేస్తాం. కానీ అది అది- గుర్తుండాలి. మా సో పిల్లలకి ఎప్పుడు అవన్నీ నేను మా చెప్తాను. పిల్లలకి చెప్తూ ఉంటాను. Okay. వాళ్ళకి స్టోరీస్ అంటే మా స్టోరీస్, Hmm. వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండాలి, కష్టపడాలి, కష్టపడింది ఏది దొరకదు అన్నట్టుగా వాళ్ళకి చెప్తూ ఉంటాను. వాళ్ళు కూడా అదే ఇదిలో వెళ్ళాలి అంటాను. ఇప్పుడు మా పిల్లలు వచ్చిన తర్వాత ఈ రోజు ఈ ట్రిప్ లో ప్రతి ప్లేస్ చూపించారు. ఇక్కడ కూర్చునే వాళ్ళం రా, ఇక్కడ తిరిగే వాళ్ళం రా అని. మొత్తం హైదరాబాద్ హైదరాబాద్లో ఈ రెండు చూపించాం. రోజుల నుంచి అదే పని చూపించాం. చేస్తాం. ఇది మా ప్లేస్, తిరుగుతున్నప్పుడు ఇది ఇక్కడ ఉన్నాం మేము, ఇక్కడ కూర్చునే వాళ్ళం, ఇలా జరిగేది ఇక్కడ అని చెప్పి మొత్తం చూపిస్తున్నాం. మంచిగా అనిపిస్తుంది. మన పాస్ట్ మళ్ళీ వెళ్ళి చూస్తుంటే అదంతా గుర్తొస్తుంది తీసుకెళ్ళి కదా. మళ్ళీ అక్కడ ఫోటోలు తీసుకోవటం మేము. Wow. అంత పాతది వాళ్ళకి రిమైండ్ చేస్తా ఉన్నాం. కానీ కష్టపడాలండి. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. కష్టపడ్డాము. మా వాళ్ళు ఎవరికి చెప్పేవాళ్ళం కాదు హెల్ప్ చేయమని, అంటే అడిగేవాళ్ళం కాదు. సో వాళ్ళకి కొన్ని తెలియవు, మేము ఎంత ఇబ్బంది పడ్డాము కూడా అప్పుడు వాళ్ళకి తెలియవు కూడా. Hmm. తెలిస్తే వెంటనే వచ్చేస్తాయి అవును. నాకు. బట్ నేను అలా అది ఉండి కాక కంట్రీలో పొజిషన్ కూడా అప్పుడు బాగాలేదు, బాగా క్రైసిస్ ఉంది. Okay. చాలా మంది జాబులు పోయి, జాబులు లేక అన్ఎంప్లాయ్మెంట్. Hmm. ప్లస్ ఈయన ఫస్ట్ టైం మస్కట్ కి జాబ్ కోసం వెళ్ళినప్పుడు నా జ్యువెలరీ పేరెంట్స్ ఇచ్చారు మ్యారేజ్ లో. ఆ జ్యువెలరీ తాకట్టు పెట్టి వెళ్ళారు. Oh. ఉంటాయి కదా అవును, వీసాస్ వాటికి టికెట్స్ పెట్టి వెళ్ళారు. చాలా మనీ అవుతుంది అసలు వెళ్ళాలంటే. అది నా జ్యువెలరీ పెట్టి తాకట్టు వెళ్ళి తర్వాత విడిపించారు. ఐ థింక్ ఇప్పుడు అంతా సక్సెస్. ఇప్పుడు సక్సెస్. ఇప్పుడు అనకూడదు, జ్యువెలరీ కూడా మ్యాచింగ్ చేస్తాం. ఆ పొజిషన్ కి వచ్చేసారు. గ్రేట్ అసలు నిజంగా. ఇది నిజంగా ఇన్స్పిరేషనల్ స్టోరీ అందరికీ కూడా. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి వచ్చారు. ఈ స్టేజ్ నుంచి అసలు మీరు ఏం చేస్తున్నారు, ఇంకా ఎలా వెళ్తున్నారు? అండ్ ఇంకొకటి, అసలు మొత్తం సెలబ్రిటీస్తే ఉంది మీది అంతా కూడా. రాజమౌళి అని, సుకుమార్ గారు అని, ఇంకా ఎవరెవరిని కలవాలనుకుంటున్నారు అంటే సుహాస్ని కలిసారు, ఇంకా ప్రభాస్ ఇంకా ఒకటే- ఇంకా ఎవరున్నారు ఇంకా మీట్ అవ్వాలి అని? అప్లికేషన్స్ 2 అయిపోయినాయి ఆ, 2 అయిపోయి ఇంకేమున్నాయి? ఉంది. ఇంకా ఈ తర్వాత పెట్టిన అప్లికేషన్ అది మ్యారేజ్ పెట్టలేదు. ప్రభాస్ అప్లికేషన్ పెట్టింది. ఓకే అపాయింట్మెంట్ అంతా ఓకే అయిపోయింది. తన హెల్త్ కారణం వల్ల వెళ్ళకపోయింది. ఓకే. అది మిస్ అయింది. ఆ కల్కి షూటింగ్ అప్పుడు మీ ఇంటర్వ్యూ త్రూ ఆయన మమ్మల్ని పిలుస్తారేమో. డెఫినెట్ గా ఇంకా ఉంటాయి కదా వాళ్ళవి, చాలా ఈవెంట్స్ అదే, కండక్ట్ చేస్తారు. సో ఏమన్నా మా న్యూస్ ఆయన దాకా చేరుతుందేమో, ఆయన పిలుస్తారేమో చూద్దాం. ప్రభాస్ గారు ఒకటి ఉంది. ఇంకా లిస్ట్ వస్తుంది అనుకుంటా ఇప్పుడు. మెయిన్ ప్రభాస్ గారు. మెయిన్ ప్రభాస్ గారు యాక్చువల్ బాలీవుడ్ భాషనే కలిసిన తర్వాత నాకు ఇంకా నా ఫుల్ అయిపోయింది. అవును, అదే బిగ్ డ్రీమ్. ప్రభాస్ అంటే ఇంకా అంతే, ప్రభాస్. సో ఎవరెవరైతే మీట్ అయ్యారు అందరూ ఆర్గనైజింగ్ కి కండక్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన వాళ్ళే? లేదు విడిగా కూడా. డిఫరెంట్ ఇంకా. వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళాము మేము. ఓకే. వాళ్ళతో వేరే కనెక్షన్స్ ద్వారా వెళ్ళాము. Mhm. అంటే మాకు సరదా అది, ఏదో ఒక ఈవెంట్లని అని. ఓకే. ఇక్కడ ఈవెంట్ విజయవాడ ఈవెంట్ న్యూ ఇయర్ ఎప్పుడు వెళ్ళినప్పుడు డిఎస్పీ గారిని కలిసాను. డిఎస్పీ గారితో వీళ్ళిద్దరూ డాన్స్ చేశారు ఓకే. విజయవాడ క్లబ్ లో. ఆయనతో పాటు న్యూ ఇయర్ ప్రోగ్రామ్ అప్పుడు. తర్వాత రామ్ మిరియాలతో కూడా చేసింది. లాస్ట్ ఇయర్ రామ్ మిరియా గారు. ఓకే. అంటే ఈవిడికి డాన్స్ చేస్తుంది. అవును, చూసాం డాన్స్ చాలా మంచిగా వేస్తున్నారు. ఆవిడ సపోర్టింగ్ కి మీరు కూడా సపోర్ట్ ఇస్తున్నారు కదా. ఈ మధ్య స్టార్ట్ చేయించాను. అంటే అందరూ ఇంకా అందరికి నేర్పిస్తావు, ఆయన వదిలేస్తావని చాలా అది ఇచ్చేస్తారు. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్ కి నేర్పించాలి. ఒకసారి ఆశ్చర్యపోతుంటాయి, నా డాన్స్ చూసి జనాలు లైక్ చేస్తున్నారా, ఇది ఎలా జరుగుతుంది, నేను అంత బాగా డాన్స్ చేస్తున్నానా, మంచిగానే వేశారు మీరు కూడా. వీళ్ళందరూ ఏమైపోతారా అని ఆలోచిస్తుంటా. అప్పుడు ప్రభుదేవ్ ఏమైపోతుంటాడా అని ఆలోచిస్తుంటా. ప్రభుదేవే గుర్తొస్తుంటాడు.
ఏమైపోయి ఉంటాడా అని చెప్పి. ఏమైపోరు. ఇంకా ఈ మధ్య నా కోసం అది కూడా స్టార్ట్ చేశారు, కొంచెం కొంచెం ఏదో. మీరే కష్టపడుతున్నారు. నేర్పిస్తున్నారు, మీరే కొరియోగ్రాఫర్ అనమాట మీ సాంగ్స్ అన్నిటికి కూడా. అంతే. సో రీల్స్ చేయాలి ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్, ఆ థాట్ మీదే ఫస్ట్? కాదు, నాది కాదు. ఫస్ట్ ఎవరిది? నేను ఇవి చేస్తూ ఉంటాను కదా డాన్సులు అవి, నేను మ్మ్. దాంట్లోనే ఉండేదాన్ని. ఈ టిక్ టాక్ ఉన్నప్పుడు మా ఆడబడుచు కూతురు, వీళ్ళ చెల్లి కూతురు తబస్సుమ్ అని పాప ఉంది. ఓకే. నేనంటే బాగా ఇష్టం. అత్త నువ్వు బాగా చేస్తూ ఉంటావు, యాక్షన్ ఇవి వస్తున్నాయి, ఇవి దీంట్లో టిక్ టాక్ ఇలా ఉంటది, ఇలా నువ్వు చెయ్యి అని అంటే, నాకు అంత తెలియదురా అని అంటే, ఇండియా వచ్చినప్పుడు తనే అకౌంట్ క్రియేట్ చేసి మొత్తం తనే చేసి, నువ్వు దీంట్లో ఇలా చెయ్యి అని చెప్పించాను. నాకు అప్పటికి అసలు జీరో నాలెడ్జ్. ఓకే. సో దాని తర్వాత లైట్ తీసుకున్నాను. మళ్ళీ కరోనా టైంలో వీళ్ళు ఇంట్లో ఉన్నారు కదా, అప్పుడు బాబు కూడా ఉన్నాడు. ఏదో ఫన్నీ వీడియోస్ అవి చేసేవాళ్ళం టిక్ టాక్ లో. అప్పుడు కొంచెం చేసాము. దాని తర్వాత కరోనా తర్వాత టిక్ టాక్ బ్యాన్ అవును. ఇండియాలో. బట్ మాకు ఉండేది. బట్ నేనేంటంటే మన ఇండియాలో బ్యాన్ అయినప్పుడు వద్దు అన్నట్టుగా ఆపేసాను. ఓకే. తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ అయింది, కానీ ఓపెన్ చేశాను కానీ అకౌంట్ నేను యూజ్ చేయలే. కొన్ని రోజుల తర్వాత నాకు పడిపోయి బ్యాక్ ఇదైంది. సో కంప్లీట్ బెడ్ రెస్ట్ లో. అవును, అది చూసాము. Tailbone మీరు crack అయింది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అసలు ఏమైంది అది ఇది చాలా ఇప్పుడు మందికి కాదు, అది తెలియదు. పాతది. అది అది ఓకే. పాతది. ఇంకా కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉండి డాన్స్ చేయలేని పొజిషన్ లో ఉండి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేది. ఆల్మోస్ట్ 6 months బాన్ బెడ్. అది ఇంకా నాకు లైఫ్ లో చేయలేను, నేర్పించలేను ఎవరికి అయ్యో. అన్న ఫీల్ తో ఉండేదాన్ని. దాని తర్వాత మెల్లిమెల్లిగా దాంట్లోంచి ఓవర్కమ్ చేయడానికి ఇన్స్టాలో రీల్స్, పాటలు పాడుతూ యాక్షన్ అవి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాను ఎక్కువ. ఓకే. ఇంకా కొంచెం బాడీ సెట్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా డాన్స్ చేయడం స్టార్ట్ చేశాను. నేర్పించడం తగ్గించేసాను. ఓకే. నా అంతవరకు డాన్సులు చేసుకుంటూ ఇది చేశాను. ఈ దా ప్రాసెస్ లో ఒక బాబు ఉన్నాడు, మా వీళ్ళ మేనమామ మనోడు. మేనమామ మనవడు. ఓకే. సో ఆ బాబు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు, నువ్వు ఆపొద్దు, అలా చేయి, ఇలా చేయి, ఎందుకు ఇచ్చేస్తావు. టాలెంట్ లేనోళ్ళు ఏదేదో చేసేస్తున్నారు ఈ అవును. రోజుల్లో, నువ్వు టాలెంట్ ఉంది చెయ్యి చేయని. సో తను ఎప్పుడు నాకు పుషప్ ఇస్తూ ఉంటాడు, మధ్యలో ఎక్కడ నాగినా నువ్వు చెయ్యి అని. యాక్చువల్ గా నేను పిన్నిని అవుతా, బాబాయ్ అవుతారు. ఆయన బాబాయ్ అని పిలుస్తాడు, నన్ను దీది అని పిలుస్తాడు. ఓకే. అస్సలు అన్నాడు పిన్ని అని, దీదిని అంటాడు. నా రీల్స్ లో కూడా ఉంటాడు, తను డాక్టర్ చదువుతున్నాడు. ఓకే. సో తను ఇచ్చేస్తూ వచ్చాడు అనమాట. ఇంకా అది కంటిన్యూ చేస్తూ వచ్చాను. దాని తర్వాత నేను ఈయన కోసం ఒక వీడియో, బర్త్డే సర్ప్రైజ్ లాగా ఒక వీడియో చేశాను. బర్త్డే సర్ప్రైజ్ లాగా ఒక వీడియో చేశాను, నీలి నీలి ఆకాశం సాంగ్ ఆయన కోసం చేశాను. ఓకే. సో అది చేసినప్పుడు నాకు శివయ్యవన్ అని హీరో ఉన్నారు, తెలిసిన ఆయన అది చూసి మీ కపుల్ది బాగా ఉంది, బాగా ఇది ఉంది కపుల్ అన్నట్టుగా మా కపుల్ వీడియోస్ అవి తీశారు. అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. కపుల్వి అప్పుడు స్టార్ట్. మీ వైజాగ్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే. వైజాగ్ నుంచి, మీరు వైజాగ్, వైజాగ్. ఆయన కూడా వైజాగ్. ఓకే. సో మా కపుల్ వీడియోస్ అవి తీశారు మాకు. తీసి కొంచెం ఆయన కూడా మాకు హెల్ప్ చేశారు, ఆయన యాక్టర్ కదా, మాకు టిప్స్ అవి అవన్నీ చెప్పారు. దాని తర్వాత ఇంకా కపుల్వి స్టార్ట్ చేసాం. ఫస్ట్ కామెడీవి అవి. ఈ మధ్య ఫ్రెండ్స్ ఇచ్చేస్తున్నారని డాన్స్ కూడా డాన్స్ స్టార్ట్ చేశారు. అలా వచ్చింది అనమాట. సో ఇదే పట్టి ఇది మా బాడీలో journey. రిథం వచ్చింది. ఓకే. కాకపోతే వీళ్ళు ముగ్గురు మాత్రం నాకు మంచిగా హెల్ప్ చేశారు ఓకే. ఎవ్రీ సిచ్యువేషన్ లో. ఇంకా ఫ్యామిలీ, పిల్లలు బాగా హెల్ప్ చేస్తారు. ఇద్దరు పిల్లలు చూసాం, మీ పిల్లలు కూడా ఉంటారు కదా, మొత్తం ఫ్యామిలీ Videos కూడా వాళ్ళే చేస్తారు. ఎడిటింగ్ చేస్తారు. కొన్ని ఎడిటింగ్ నేను చేస్తా, కొన్ని వాళ్ళు చేస్తారు, కొన్ని బాబు అన్నాను కదా సుఫీ తను చేస్తాడు. ఓకే. సో ఇవన్నీ ఇప్పుడైతే ఈ మా ఫ్యామిలీ కాకుండా మా మదర్ వాళ్ళు, మా అత్తగారు వాళ్ళందరూ కూడా బాగా నచ్చుతుంది వాళ్ళకి. ఫస్ట్ లో స్ట్రిక్ట్ కదా, మా డాడీ చాలా స్ట్రిక్ట్, అసలు ఇలాంటివి ఏమి ఎంకరేజ్ చేయరు, అదే అనిపించింది. చేయరు అనమాట. ఈవెన్ నాకు కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో కూడా ఒక్క డాన్స్, ఒక్క పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చలేను. ముస్లిమ్స్ కదా, సో ఏది ఎలా చేసేవాళ్ళు కాదు. మ్యారేజ్ అయిన తర్వాత ఈయన నువ్వు వచ్చు కదా చేసుకో, నీ ప్యాషన్ ఉంది కదా అని ఈయన సపోర్ట్. దాని తర్వాత ఇవి చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను కదా, ఫస్ట్ లో అలా ఉండేది. ఇప్పుడు నేను వెళ్ళి అడిగా, నేను చేస్తుంటే మీరు ఏం అంటలేదేంటి నన్ను. డైరెక్ట్ గా మా మదర్ని అడిగితే అన్నారు, నువ్వు మా దగ్గర ఉన్నంత వరకు మా పాపవి, నిన్ను కేర్ఫుల్ గా చక్కగా చూసుకోవాలి, పద్ధతిగా పెంచాలి. ఇప్పుడు
పెళ్లి చేసాం, మీ ఆయనకి నీకు ఏమి ఇష్టం అయితే అది మీరు చేసుకోండి, అంతే, కరెక్ట్. మీ ఆయనకి నచ్చంది చేయొద్దు, మీరిద్దరి ఇష్టం, మీరిద్దరిది చేస్తున్నారు, బాగుంది, మాకు నచ్చుతుంది, చేయండి అని వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. మా Oh. అత్తగారు కూడా అంతే. దాని తర్వాత నేను మా పెళ్లిళ్ళలో వాటిలో మా అత్తగారు ఫుల్ సపోర్ట్ చేస్తారు. మా ఈవెంట్స్, హల్దీలు అన్నిటికీ మా ఫ్యామిలీ మొత్తాన్ని స్టేజ్ ఎక్కిచ్చేస్తా. చూసాం అది కూడా, ఫుల్ డాన్స్, Full మా ఫ్యామిలీ మొత్తం అసలు మా అత్తగారు ఆవిడ చేసే ఛాన్స్ ఉంటే ఆవిడ కూడా చేసేవాళ్ళు నాకు. అందరిని చేయించాను, అందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక్క రోజు పోస్ట్ పడకపోయినా ఏమైంది అని ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వస్తుంది నాకు. ఓకే. పోస్ట్ వేయలేదు, వాళ్ళ వెయిటింగ్ తొందరగా వేయని. అలా అంత వెయిటింగ్ అంత అనమాట. support చాలా పిల్లల ఫ్యాన్స్ నడుస్తుంది. ఎక్కువ ఉన్నారండి ఎక్కడికి వెళ్ళినా పిల్లలు. ఎందుకంటే ఒకటి తన కొరియోగ్రఫీ కూడా చాలా మంది పిల్లలకి తను అవును. కొరియోగ్రఫీ చేసింది. మస్కట్లో ఉన్న తెలుగు పిల్లలకి ఆల్మోస్ట్ అందరికి తనే చేసింది. ఓకే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళందరూ వచ్చి రెగ్యులర్ గా చూస్తుంటారు. స్కూల్స్ లో కూడా అక్కడ నేను స్టేటస్ వేయకపోయినా, స్టోరీస్ పెట్టకపోయినా అడుగుతారు, ఆంటీకి ఏమైందో కనుక్కో, నువ్వు కనుక్కో అని వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేస్తారు. పేరెంట్స్ Okay. ఇచ్చేస్తారంట. కానీ ఈ పర్వంలో నాకు శత్రువులు ఎక్కువైపోయారండి. ఎందుకలా? బయటికి వెళ్తే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేస్తారు అవునా, ఎందుకలా? మిగిలిన హస్బెండ్స్. మీ మూలం నేను చేయాల్సి వస్తుంది. ఓ, కానీ ఇలాగా ఎంత స్వీట్ హస్బెండ్ దొరకడం చాలా కష్టమేమో, చాలా తక్కువ మంది అదే నువ్వు దొరుకుతుంది. చేయకు, నీ మూలం నేను కూడా చేయాల్సి వస్తుందని చెప్పి ఓకే. నువ్వు ఆపు అని చెప్పి మమ్మల్ని మేము ఇబ్బంది చేయలేకపోతున్నాం. పెట్టేస్తున్నారు, నువ్వేమో చేసేస్తున్నావు, మా పిల్లలు మమ్మల్ని చేస్తున్నారు అని అంటున్నారు. ఇచ్చేస్తున్నారు. మ్యాచింగ్ డ్రెస్సులు ఒకటి వేసేస్తారు, మేము Hmm. మ్యాచింగ్ కంపల్సరీ వేసేస్తారు, మాకు ప్రతి చోట ఇబ్బంది అయిపోతుంది అని అని కొంచెం కష్టంగా ఉంటుంది బయటకు నువ్వు వెళ్ళాలంటే. ఓ, ఈయన్ని ఆగమంటుంటే నేను వాళ్ళకి చెప్తా, ఈయన ఆగడం ఎందుకు, మీరు మీరు కూడా స్టార్ట్ చేయండి. చేయండి, అంతే కదా. అంటే వాళ్ళ వైఫులకి ఇష్టం కదా, ఇప్పుడు వాళ్ళ కోసం చేస్తే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు కదా. సో మీరు కూడా చేయండి అంటే చాలా మంది చేస్తున్నారు కూడా. చాలా మంది అంటారు, మీ ఇన్స్పిరేషన్ తో మేము చేస్తున్నాం, రీల్స్ చేస్తున్నారు, మ్యాచింగ్ డ్రెస్సెస్ వేస్తున్నారు మాలాగా. చాలా మంది చెప్తుంటారు వాళ్ళు వచ్చి. వాళ్ళే వచ్చి మళ్ళీ నీ చెప్తారు, మూలాన చూడు మీ నేను మూలాన చేస్తున్నాను. మేము కూడా చేస్తాం. ఫస్ట్ లో బతికిచ్చారో కొంచెం నేను force బౌన్సర్స్ గా కోసం అనేవాళ్ళు. తింటున్నానని చెప్పి అంటుంటాను. ఇప్పుడేమో ఇష్టంగా చేస్తున్నారు వాళ్ళు కూడా. ఓ, ఏదైనా స్టార్ట్ చేయలేనంత వరకే. ఉమ్. అది ఏంటంటే చూసినప్పుడు వేరేలా అనిపిస్తది, బట్ మనం వన్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఎంజాయ్మెంట్ ఏంటి, హ్యాపీనెస్ ఏంటి ఉమ్. అది తెలుస్తుంది. అది. కాకపోతే కొన్ని రూల్స్ వల్ల అలాగా వాళ్ళు బ్లాక్ అయిపోతారు, బట్ ఆ రూల్స్ ని మీరు అంటే బ్రేక్ మన ఇండియన్స్ చేస్తున్నారు. లో చాలా మందిలో ఉందండి, ప్రతి ఒక్కళ్ళు ఒక కోరిక ఉంటదండి. ఉమ్. నేను డాన్స్ చేయాలి, నాకు కూడా చాలా కోరిక ఉంటుంది డాన్స్ చేయాలని. కాదు బాడీ సహకరించి ఉమ్, అంటే సిగ్గు. అదే. నా పొజిషన్ లో నేను చేస్తే వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడో అనే కాన్సెప్ట్ ఉంది. అదే యూరోపియన్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి అదేం ఉండదు, అవును. ఓపెన్ గా చేస్తారు. యూరోపియన్స్ ఎందుకండి అంత, మన ఇండియాలోనే నార్త్ సైడ్ కి వెళ్తే అసలు వాళ్ళు ఏమి అంత పట్టించుకోరు. ఆ మైండ్ అంతా బ్రాడ్ మైండ్ ఉంటుంది మనకి వాళ్ళది. బ్లాక్ మన అయిపోతుంది. వాళ్ళే తమిళన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఉమ్, తమిళన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. మన వాళ్ళు కొంచెం రూల్స్ ఉంటాయి. రూల్స్ ఏమనుకుంటారో అని పక్కన పెడితే మన వాళ్ళు ఫుల్ ఒక లెవెల్ కి వెళ్ళేవాళ్ళు. అందరికి చాలా టాలెంట్స్ ఉంటది, చాలా కాకపోతే talent అది ఉంటుంది. హైడ్ మన వాళ్ళకున్న చేస్తారు, టాలెంట్ ఎవరికి ఎవరికి లేదు. లేదు. కాకపోతే ఏంటంటే మైండ్ కొంచెం నేరో. ఉమ్, అంటే నేను చేస్తే వాడేమనుకుంటాడు, అది బాస్ తీసేయాలండి, ఏమనుకుంటాడు అది తీసేస్తే వీడేమనుకుంటాడు అని చెప్పి. బాగుంటది. అది తీసేస్తే మనం హ్యాపీగా ఉంటాం. అవును. అండ్ ఇంకా ఫుల్ టీడీపీ పార్టీ ఏమో కదా మొత్తం. టీడీపీ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా, సెలబ్రేషన్స్. ఆ రోజు అసలు వీళ్ళందరూ ఆఫీస్ కి ఇది చేసి పెట్టేసుకుని హాల్ బుక్ చేసుకుని కూర్చుని పోయి ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడే మేము ఆ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాం. ముందే అర్థమైపోయింది లీవ్ టీడీపీ పెట్టేశారు వచ్చేస్తుంది ఆ అని. ఆ రోజు. రోజు Yes, అందరం కదా. లీవ్ పెట్టేసి మా గ్యాంగ్ అంతా ఒక జాడ చేరాము మేము. ఉమ్, మొత్తం రెడీ చేసుకుని పెట్టుకున్నాం. ఓకే. సెలబ్రేషన్స్ అవుతాయి ఈసారి అనుకున్నాము, అయినాయి. అవును. సో ఎలా చేసుకున్నారు అదంతా? ఇంకా సెలబ్రేషన్స్ అంటే ముందే అర్థమైపోయింది మీకు టీడీపీ వస్తుంది అని, వస్తుందని ముందే అరేంజ్మెంట్స్ చేసేసుకున్నారు. మొత్తం అరేంజ్మెంట్ హోటల్ బుకింగ్ ఇంకా చేసుకున్నాము. hotel book అందరూ చేసుకొని ఒకసారి అందరం గ్యాదర్ అవ్వాలని gather చెప్పి మేము గ్యాదర్ అయ్యాము. నా విషయం ఏంటంటే నేను ఎన్ఆర్ఐ ఒమాన్ టీడీపీకి ప్రెసిడెంట్. ఓకే. సో ఆ పర్వంలో తెలియదు ఏముంది, మా టీం ఉంది, టీంతో పాటు మేము చేస్తున్నాం. రీసెంట్గా మొన్న వచ్చినప్పుడు కూడా బాబు గారిని కలిసి అది కూడా చూసాము, చంద్రబాబు నాయుడు గారితో కూడా అవును, దిగారు. కలిసి ఓకే. సో ఒక పక్క పాలిటిక్స్ ని కవర్ చేస్తున్నారు, సెలబ్రిటీస్ ని కవర్ చేస్తున్నారు, మొత్తం హై రేంజ్ లో. పైవాడిదయ్యా. ఓకే. అందరి కదా. సహకారం పైవాడిదయ్యండి. ఓపిక ఉన్నంత వరకు చేద్దాము, ఏదో ఒక రేంజ్ లో చేద్దామని కోరిక ఉంది. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో, ఎలా తీసుకెళ్తాడు పైవాడు. వెళ్తుంది. ఎందుకంటే మీరు ఏది చేసినా సరే చాలా ప్యూర్ గా చేస్తున్నారు,
అండ్ ఎవరికైతే నీడి ఉందో హెల్పింగ్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ మీకు మంచి పొజిషన్ ఉంటుంది, ఇంకా హై లెవెల్. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ మీరు రీచ్ అయ్యారు, ఇంకా మీకు ఉంటాయి కదా గోల్స్, ఇంకా రీచ్ అవుతారు. ఓకే, ఇప్పుడు మీకు ఒక చిన్న గేమ్ లాంటిది, మీ మెమొరీ పవర్ అనమాట. అంటే ఎవరికి ఎంత వరకు గుర్తున్నాయి అనింది. మెమరీ చాలా వీక్ మాది. చాలా వీకా? ఒకరికి ఉంటుంది memory కదా. loss కూడా అయిపోయింది. అయ్యో, చిన్న చిన్నవే ఈజీగా గుర్తుంటది అనుకుంటున్నాము. ఓకే, చూద్దాం ఎవరు కరెక్ట్ గా ఈ చెప్తారు. వంకతో మేము కూడా టెస్ట్ చేసుకుంటాం కదా, ఒకసారి రికలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీ ఎంగేజ్మెంట్ డేట్ గుర్తుందా? ఎంగేజ్మెంట్ డేట్ 24th ఆగస్ట్. 24th ఆగస్ట్. ఓకే, మీరే చెప్పారు ఫస్ట్. మీరు చూసిన, ఇద్దరు కలిపి చూసిన ఫస్ట్ మూవీ సమరసింహారెడ్డి. ఇది మాత్రం మ్యామ్ చెప్పారు. జై లక్ష బాలయ్య. పాప. ఓకే, నేను మా మాంగారు నాకు బాలకృష్ణ సినిమాలు అప్పుడు దాకా అంతగా ఇది ఉండేది కాదు. మా నాన్నగారికి బాగా ఇష్టం. ఓకే, చిన్నప్పటి నుంచి సినిమాకి బాలకృష్ణ వెళ్ళమన్నారు. సినిమాలు, బాలకృష్ణ పాటలు మా అమ్మ నాన్న ఇద్దరు అక్కడి నుంచి మీకు కూడా వచ్చేసింది. వచ్చేసింది. Okay. ప్లస్ నేను ఫస్ట్ టైం డాన్స్ కూడా ఈయనకి ఆ సమరసింహారెడ్డి సినిమా చూసి వచ్చాక ఆ డాన్స్ చూడాలి కదా, చిలక పచ్చ చీర ఆ పాటకి డాన్స్ ఈయనకి చేసి చూపించాను. ఓకే. బాలయ్య బాబుకి ఇదే చెప్పా, మీ సినిమా మీ ఫ్యాన్ నేను, ఈవిడ పెళ్లి చేసుకున్న తర్వాత అయ్యానండి అని. ఓకే. ఆయన నిజంగా. కలిసినప్పుడు కూడా ఆయనకి అదే చెప్పా బాలయ్య గారికి, మీ ఫ్యాన్ నేను, ఈవిడ పెళ్లి చేసుకున్న తర్వాత అయ్యానండి. గుడ్ గుడ్, మొత్తం చేంజ్ అయిపోయారు అనమాట మూడ్. ఫస్ట్ గిఫ్ట్ ఏమిటి? మీరేమిచ్చారు ఫస్ట్ గిఫ్ట్? నేనా? పెన్. కరెక్ట్ అండి. మీరేమిచ్చారు? చాలా సింపుల్ చిన్న చిన్న. అంటే అప్పుడు పరిస్థితి అలా ఉండేది. అవి డిఫరెంట్ గా ఉండేవి. సెట్లు వచ్చాయి కదా ఇవి. వచ్చేది డిఫరెంట్ గా ఉంది. అది ఇప్పుడు ఉన్నాయి అవి? లేదు, ఉంది. ఉంది. వావ్. పాత ఇంట్లో పెట్టి ఉంచాను. ఉంది. ఓకే, పెళ్లి చూపులు ఎప్పుడు అయింది? ఇది చాలా క్రిటికల్ ఏమో. డేట్ గుర్తుందా? 18th ఆగస్ట్. 16th or 18th? 18th. సో ఇది కూడా మ్యామ్ అన్నమాట. సో బర్త్డే డేట్, ఎవరు ఎవరు birthday? birthday? మీ సార్ది బర్త్డే డేట్. జూలై 4th. 26. బాగానే అది ఎలా గుర్తుంది. చాలా మంది మర్చిపోతాం? మర్చిపోతారు, వైఫ్స్ గుర్తు పెట్టుకుంటారు కానీ ఇంటికి హస్బెండ్ వెళ్ళాలి చాలా కదా, వరకు అది మిస్ కాదు, ఏం అవుతారు. క్వశ్చన్ అది అడుగుతున్నారు మీరు? ఇంటికి వెళ్ళాలి కదా, అలాంటి మీరు ఇలాంటి క్వశ్చన్లు ఎవరిని కపుల్స్ వస్తే 8 అడగండి. days difference. కానీ గ్రేట్ కపుల్. చాలా మంది హస్బెండ్స్ మర్చిపోతారు, వైఫ్స్ గుర్తు పెట్టుకుంటారు కానీ సెలబ్రేషన్ చేస్తారు చేస్తారు కదా, every అందుకే year. గుర్తుంటుంది. ప్రతి ఇయర్ ఒక సర్ప్రైజ్ ఉంటుంది తెలియకుండా, ఓకే, తను కూడా వెయిట్ చేస్తుంటది. ఫస్ట్ ఫైట్ నేనే చేస్తా. ఆహా, ఎప్పుడు ఎప్పుడు? జరిగింది? ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ ఫైట్ అని అది అసలు గుర్తుండదేమో. గుర్తుండదు. అంటే మాకు అంత At least. పెద్దగా చెప్పుకోదగ్గ ఫైట్లు లేవండి. అంటే చిన్న ఎక్కువ చిన్నవి ఇది అయినా. కాదు. ఆ, ఒక మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక ఫైట్ జరిగింది. సంథింగ్ అన్నాను నేను, ఏదో అంటూ అరే అన్నాను, అని Mhm. కోపం వచ్చింది ఓకే, స్టార్టింగ్ లో. ఏమో నాకు గుర్తులేదు. అరే అన్నాను నేను. అరే నన్ను అరే అంటావా అన్నారు. అంటే నేను లవ్ గా అన్నాను, అని కోపం వచ్చింది. కోపం వచ్చి కొంతసేపు ఇదయ్యారు. ఇదేంటి లవ్ గా ఇదిగా తీసుకోవాలి కదా అనుకున్నా. దాని తర్వాత నేను లేదు, నేను అలా అనుకుంటే ఇలా అన్నాను అని అంటే అప్పుడు ఇచ్చేసారు. అది కొంచెం ఫస్ట్ ఆయనకి నా మీద కోపం వచ్చింది. ఓకే. సో ఫస్ట్ ఫైట్ అదనమాట. ఆ. ఎక్కువ రౌండ్ అయితే మ్యామే గెలిచారు. ఇంకొకటి ఇప్పుడు ఇది అండర్స్టాండింగ్ లెవెల్ క్వశ్చన్స్ అన్నమాట. ఇది ఇద్దరు చెప్పాలి. మ్యామ్ కి ఇష్టమైన కలర్ పర్పుల్. కరెక్టేనా మ్యామ్? సార్ కి ఇష్టమైన కలర్ బ్లాక్. బ్లాక్. ఓకే. ఇష్టమైన డిష్ తనకి పులిహోర. పులిహోర. తన ప్రెగ్నెన్సీ అప్పుడు పులిహోర కావాలని అడిగితే టెంపుల్ కి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి. గ్రేట్ కదా అది. అంటే అప్పటికప్పుడు వండలేరు కదా చింతపండు పులిహార, అది కూడా గ్రేట్ ఐడియా అసలు. ఎవరైనా అదే ఫాలో అవ్వండి. కాకపోతే సాయిబాబా పులిహోర అయి టెంపుల్ లో ఉండాలి. పులిహోర ప్రసాదం పులిహోర ఇస్తారు. ఆ రోజు ప్రసాదం. గురువారం. ఆ రోజు సాయిబాబా టెంపుల్ కి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు. ప్రసాదాలకు సంబంధించింది అయితే ఈజీ అయిపోతుందేమో. ఇంకా సార్ కి స్వీట్. స్వీట్స్ అంటే మీరు 1 కిలో ఇష్టం. స్వీట్ పెట్టినా తినేస్తారు. Oh my God. బాడీలో స్వీట్ ఎక్కువ అవుతుంది. స్వీట్. ఓకే, ఇంకా బాడీలో స్వీట్ ఉంది కాబట్టి ఇంకా వేరే స్వీట్స్ ఎక్కర్లేదు. ఇష్టమైన విజిటింగ్ ప్లేస్ సార్ కి? సార్కి ఇష్టమైన విజిటింగ్ ప్లేస్ అంతసేపు ఆలోచించకూడదు, కష్టం. టైం టెక్కే వెంటనే చెప్పాలి అసలు. అండర్స్టాండింగ్ చాలా ఉన్నాయి కాబట్టి అందులో అందులో ఏది పిక్ చేయాలని ఆలోచిస్తున్నారా? కష్టం అవుతుంది. మెయిన్ గా అంటే హుసేన్ సాగర్ ఎక్కువ తిరుగుతుంటాము.
సో అది చెప్పాలా వేరే చెప్పాలని అది ఆలోచిస్తున్నాను. చెప్పండి, సార్ కరెక్టా కదా చెప్పేస్తారు. హుస్సేన్ సాగరేనా, అంతేనా? మీరే చెప్పేశారు అది అసలు. నేను చెప్పలేదు, అంటే అనుకుంటున్నాను అన్నా నేను. లేదు హుస్సేన్ సాగర్, మేము తిరిగిన ప్లేస్ అదే కదా. మీరు చెప్పాలి. ఇంకా మ్యామ్కి ఏమి ఇష్టం విజిటింగ్ ప్లేస్? తాజ్మహల్. అది చూపించేశారు కూడా. ఉమ్. దాని తర్వాత ఇంకేమేం లేదా విజిటింగ్ ప్లేస్ ఇష్టమైంది? అంటే లవ్ కి సంబంధించింది అదే హైయెస్ట్ కదా. ఇప్పుడు నెక్స్ట్ రోమ్ తీసుకెళ్ళి మన ఇటలీ తీసుకెళ్ళాలి, మ్హూ. రోమియో జూలియట్ ప్లేస్. ఓ. అక్కడ నుంచి నాకు ఈయన వెళ్ళారు, మ్. హార్ట్ సింబల్ ఉన్న రోమియో అక్కడికి Sets ఇటలీ తీసుకొచ్చారు. వెళ్ళాను. ఓకే. అక్కడ నుంచి నాకు గిఫ్ట్. బాగుంటది ప్లేస్ అది. ఐస్ హార్ట్ లాగా వస్తుంది కదా షేప్. లవ్ మ్యారేజ్ కాకపోయినా ఆఫ్టర్ మ్యారేజ్ మంచిగా లవ్ చేసుకోవచ్చు అని ప్రూవ్ It's a love చేస్తున్నారు marriage అసలు. కాదని ఎవరున్నారు? అందరికి అదే డౌట్, అందరూ అదే అడుగుతూ ఉంటారు. లవ్ మ్యారేజ్ అని లవ్ మ్యారేజ్ అంటూ ఉంటాము. ఇట్స్ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ కానీ నేను అలా అడగలేదు అసలు. ఎందుకంటే మీ మాటల్లో అరేంజ్డ్ మ్యారేజ్ అని అర్థమైంది. ఎందుకంటే మీరు చెప్పారు కదా మా ఫాదర్ చూసారు. కాకపోతే దానికి ముందు స్టోరీ చెప్పలేదు. నేను ఒక అడ్వకేట్ ఆఫీస్ లో పనిచేస్తుంటే వీళ్ళ ఫాదర్ అడ్వకేట్ మా సీనియర్ దగ్గరికి వచ్చారు అనమాట. నేను జూనియర్ గా పనిచేస్తుంటే అక్కడ మా సీనియర్ ఈయన ఎలిజిబుల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇతన, వై డోంట్ యూ గివ్ యువర్ డాటర్ అని చెప్పని అన్నాడు. ఓకే. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మాది. సో లవ్ మ్యారేజ్. అప్పుడు దాకా ఈయన సంబంధాలు ఫాదర్ నుంచి లవ్ స్టార్ట్ అయ్యి డాటర్ దగ్గరికి వచ్చింది. అంటే సంబంధాలు ఏమొచ్చినా వద్దు అన్నారంట. ఈ సంబంధం ఆయనే తీసుకెళ్లారు ఇంట్లో. ఓ. తీసుకెళ్లి నాకు ఇలా మా ఇంట్లో మా మదర్ ఏంట్రా నువ్వు లవ్ చేసావా నన్ను అడిగారు. తర్వాత పెళ్ళైన తర్వాత మీది లవ్ మ్యారేజ్ వదినా అని మా అమ్మ ఆడబడిచి అడిగారు. అదేంటి అలా అడుగుతున్నావు అంటే, మా అన్నయ్య ఏం చెప్పినా ఇప్పుడే పెళ్లి కాదు అది ఇది అని అనేవాడు. ఈ సంబంధం తనే తీసుకొచ్చాడు ఇంట్లో, మాకు తను నచ్చ చెప్పాడు. ఓ. నేను అంత ఫెయిర్ కాదు కదా, బ్లాక్ ఉంది అన్నా కూడా లేదు నేను చేసుకుంటా అన్నాడు. లవ్ మ్యారేజ్ మీ ఇద్దరిది అన్నాడు. ఫ్యామిలీకి కూడా తెలియదు అనమాట. గ్రేట్ అసలు. సో లేదు అంటే నమ్మలా చాలా రోజుల వరకు. అంటే చూడడానికి అలాగే అనిపిస్తున్నారు కదా. అంటే లవ్ మ్యారేజ్ లోనే అంత అండర్స్టాండింగ్. మ్యారేజ్ అన్నది అండర్స్టాండింగ్ అండి. ఆ అండర్స్టాండింగ్ లేకపోతే మ్యారేజ్ లేదు. అవును, కరెక్ట్. సో ఫేవరెట్ డ్రెస్ సార్కి ఏమిటి? ఆయన ఫేవరెట్ డ్రెస్ టీ షర్ట్ జీన్స్. మ్యామ్ కి చీరలు సారీస్. ఓన్లీ శారీలోనే కనపడుద్ది. దాన్ని డ్రెస్ చాలా తక్కువ వేస్తుంది. మీరు రీల్స్ లో కూడా చూస్తే డ్రెస్ చాలా తక్కువ. సారీస్ లో ఉన్నాయి ఎక్కువ. కంప్లీట్ శారీ వేస్తుంది, ఫుల్ A to Z మ్యాచింగ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాచింగ్ మహాలక్ష్మి. నాకు టైటిల్ Title ఆ? ఇచ్చారు మ్యాచింగ్ మహాలక్ష్మి అని. A to Z వేస్తుంది. మంచిగా అనిపిస్తుంది అసలు. అంటే అంత కాన్సన్ట్రేట్ పెట్టి లేడీస్ అంటే ఒక్క అలాగే నాకు మా షాప్. ఉంటారు. మదర్ అలా అలవాటు చేశారు ఫస్ట్ మ్మ్. నుంచి. ఇంకా అదే ఓకే. మీ ఇన్స్టాలో చూసాం ఒకటి, మ్యామ్ కి హెల్త్ ఇష్యూ వచ్చి మీరు అవన్నీ కేర్ గా చూసుకున్నారు కదా. అసలు ఏమైంది అంటే చాలా మంది కమెంట్స్ లో పెట్టారు అసలు ఏమైంది అని, బట్ ఎక్కడ తెలియలేదు ఏమైంది ఏంటి మ్యామ్ కి అని. దానికి 3 years నుంచి నెఫ్రాల్ సిండ్రోమ్ ఉందండి. అంటే Okay. యూరిన్ ప్రోటీన్ లాస్ ఉంది. దానివల్ల ఏంటంటే బాడీలో ఎనర్జీ అంతా లాస్ అయిపోయింది. ఓకే. అది కాక దాని తర్వాత ఏమైందంటే బ్లీడింగ్ స్టార్ట్ అయింది. పీరియడ్స్ లో బ్లీడ్ అవ్వడం, దాంతో ఏంటంటే బ్లడ్ అంతా వెళ్ళిపోయేది. బ్లడ్ ఎక్కించిన వెళ్ళిపోయేది అనమాట. ఆల్మోస్ట్ బ్లడ్ 5 ఎక్కించడం వచ్చేసింది. అంటే ఐరన్ ఇంజెక్షన్స్, ఐరన్ మ్మ్. టాబ్లెట్ ఏదైనా పనిచేసేది. పనిచేసేది కాదు. ఓకే. నెఫ్రో సిండ్రోమ్ ఉండటం వల్ల ఏంటంటే చాలా మెడిసిన్స్ వాడకూడతాను. మేము పర్టికులర్ గా పెయిన్ కిల్లర్స్ ఏం వాడకూడదు. దానివల్ల ఏంటంటే సర్జరీ చేయడానికి ఈ 2 లింకులు అయిపోయింది. ఒక సర్జరీ చేయాలంటే బ్లడ్ కావాలి. అవును. ఈ నెఫ్రో సిండ్రోమ్ ఉండటం వల్ల బ్లీడింగ్ అవడం వల్ల బ్లడ్ వెళ్ళిపోతుంది. వా. ఈ రెండింటికి Surgery లింక్ అవుతా చేయకూడదు. ఉంది. ఇంకా బ్లడ్ వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 5 వచ్చేసింది. కోమాకి వెళ్ళిపోయే స్టేజ్ వచ్చింది. ఓ గాడ్. సో ఆ స్టేజీలో వచ్చి ఇంకా బెంగళూరు వెళ్ళి జస్ట్ చెకప్ కని వెళ్ళాము. వెళ్తే వాళ్ళు నేను ఇంకా పంపించను, ఎనీ టైం కోమాలోకి వెళ్ళిపోద్ది, రిస్క్ అని నా రూమ్ దాటితే నా రెస్పాన్సిబిలిటీ లేదన్నారు. ఇంకా అప్పటికప్పుడు ఇచ్చేసారనమాట. ప్లాన్ చేసి ఇంకా బ్లడ్ ఎక్కించి సర్జరీ చేశారు. యాక్చువల్గా 3 hours అన్నారు సర్జరీ. 3 hours అన్న సర్జరీ మోస్ట్లీ 7 to 8 hours ఓ మై గాడ్. అయింది. ఆ టైంలో వీళ్ళు ఏంటంటే ఈయన బయట ఉన్నారు, ఫస్ట్ ఒక్కళ్ళే ఉన్నారు సర్జరీకి వెళ్ళే టైంలో. ఎందుకంటే మార్నింగ్ 12 అన్న సర్జరీ మళ్ళీ 6కి ప్రీపోన్ చేశారు, 9కి ప్రీపోన్. మా వాళ్ళు ఇంట్లో ఉన్నారు, అంటే మా ఆడబడుచు పిల్లలు, మా బావగారు పిల్లలు అక్కడ వాళ్ళే ఉన్నారు. బెంగళూరులో మాకు లేదు, మేము విజయవాడ కదా. మేము Okay. ట్రీట్మెంట్ కోసం వెళ్ళాము. ట్రీట్మెంట్ జస్ట్ చెకప్ కోసం వెళ్ళాం, ఎలా చేయించుకోవాలి ఏం చేయాలి అన్నట్టు. పొజిషన్ బాగాలేదని. సో సర్జరీ టైంలో ఈయన ఒక్కళ్ళే ఉన్నారు. అలాగే వెళ్ళిపోయాను. నాకు టెన్షన్, ఈయన ఒక్కళ్ళే ఉన్నారు ఎలాగా అని.
వాళ్ళు రావడానికి 1 hour పట్టింది. దాని తర్వాత వీళ్ళు నేను కూర్చున్నారు. 5 hours వరకు బాగానే కూర్చున్నారంటండి. 5 hours తర్వాత ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ బ్లడ్ ఎక్కించాలి, ప్లస్ డిఫరెంట్ ఇవి ఉన్నాయి కాంప్లికేషన్స్. డాక్టర్స్ కూడా చాలా ఇది రిస్క్ అన్నారు. డాక్టర్ ముందు చెప్పడమే రిస్క్ అని చెప్పారు. ఎందుకంటే యూనిట్ బ్లడ్ అయితే లేదండి, 5 యూనిట్స్ అయితే మినిమం బ్లడ్ కావాలి, మీరు జనాలు రెడీ చేసుకోండి చేస్తామని చెప్పని అన్నారు. సో థ్యాంక్స్ టు మణిపాల్ వైట్ ఫీల్డ్ హాస్పిటల్ చాలా చాలా చక్కగా బాగా ఇచ్చేశారు. చేశారు ట్రీట్మెంట్. ఇంకా 5 hours తర్వాత వీళ్ళైతే ఇంకా హోప్స్ వెళ్తున్నాను పడిపోయారు. ఇన్ ప్రాసెస్ అంటున్నారు, ఏం చెప్పట్లేదు. ఆల్మోస్ట్ వెళ్ళొచ్చా నా వాళ్ళ కోసం. కానీ నిజంగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అది. చేయాల్సింది ఉంది, అందుకని వచ్చానేమో. ఇంకా మీరు సాధించాల్సినవి చాలా ఉన్నాయి, సో అందుకనే. Thank you. సో ఇప్పుడు అలా అంతా జరిగింది. ఓకే కదమ్మా? ఇప్పుడు ఓకే అంటే రెస్ట్ లో ఉన్నాను, అబ్జర్వేషన్ లో ఉన్నాను. ఓకే. ఇంకా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే చూడాలి, నడుస్తుంది. ప్రజెంట్ అయితే రెస్ట్ తీసుకుంటాను. ఓకే. ఓకే, దేవుడి దయవల్ల. గాడ్స్ గ్రేస్ ఎప్పుడు ఉంటుంది మంచి వాళ్ళకి. నిజంగా నాకు ఆ అందరి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం. చాలా ఉన్నాయండి. మా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా నాకు చాలా మంది బ్లెస్ చేసి ముందే చెప్పేస్తుంటారు, బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు, వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ వల్లే వచ్చాను నేను బయటకి. నిజంగా ప్లస్ గ్రేట్. ఈయన గట్టిగా కోరుకున్నారు, బయట నుంచి రా రా అని పిలుస్తున్నారు, వచ్చేసాను. ఇంకా షారుఖ్ ఖాన్ డైలాగ్ ఉంది కదా, అది వాడారు అనమాట. ఏదైనా అంతే గట్టిగా అనుకుంటే అయిపోతుంది. గట్టిగా అనుకుంటే అయిపోద్ది అంతే. అంతే, కరెక్ట్. ఇప్పుడు మీకు ఒక గేమ్ అన్నమాట, ఫన్నీ గేమ్. సో ఆ బెలూన్ ని పైకి త్రో చేయాలి. ఈ బెలూన్ త్రో చేసి బ్యాలెన్స్ చేస్తూ ఇవేవైతే ఉన్నాయో వీటిని బౌల్లోకి వేయాలన్నమాట. సో ఎవరు ఎక్కువ అయితే వేస్తారో వాళ్ళు విన్నర్. అంటే ఒక బెలూన్ ఇద్దరు వన్ బై వన్, ఒకరి తర్వాత ఒకరు. ఇలా వేస్తూ ఉండాలా? టైమర్. One minute. ఓకే, మైక్ ఉన్నది. 9 ఇదే. ఒకరే ఫస్ట్ ఆడతారు, తర్వాత వన్ బై వన్. సో వాళ్ళకి మంచి మంచి ప్రైజ్, మంచి ప్రైజ్ కూడా ఉంది. 2 చేతులు వాడచ్చు కదా? 2 చేతులతోనే వాడి, మీరు ఎలాగైనా వాడండి. అది పైది కిందన పడకూడదు, ఇది ఇందులోకి వెయ్యాలంతే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఓకే, స్టార్ట్. అన్నీ వేసేస్తున్నారు అసలు. Oh God. Wow. నేను పడేటట్లు లేదు అసలు. ఇంకా ఇంకేమైనా కావు. అసలు చాలా బాగా ఆడారు, కానీ వేయాలి కదా. వన్ సైడ్ అయిపోయింది. స్టార్ట్. ఓకే 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 ఓకే. వేసేస్తున్నారు మ్యామ్. You can do it. అయ్యో, షేడ్ జస్ట్ మిస్. అయినా బాగానే ట్రై చేస్తున్నారు. ఓకే, అదే కదా. అంతే. ఫాస్ట్ గా వేసాను, చాలా వేసా ఫాస్ట్ గా. ఇలా వచ్చేసి అది టైం పెడితే మీకు నేనే విన్నా. మీరే విన్నర్. నాకు లేడీస్ గురించి కొటేషన్ చాలా బాగా నాకు నచ్చింది. చెప్పండి, ఏంటి కొటేషన్? ఈ గ్లాస్ ని ఇక్కడ పెడితే మా చేయి తగిలి పెడితేనేమో కళ్ళు కనపట్లేదా అంటారు, అదే వాళ్ళ చేయికి తగిలి పెడితేనేమో ఎవడరా ఇక్కడ గ్లాస్ పెట్టాడు. కరెక్ట్. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది లేడీస్ గురించి. ఓకే, సో ఇద్దరు విన్నర్స్. మ్యామ్ మీకు పెద్దది ఇచ్చారు, సార్ మీకు పెద్దది ఇచ్చారు, అంటే మ్యామ్ చిన్నది ఇచ్చారు. ఇంత కష్టపడి ఆస్ట్రియా వేసినందుకు. బాలకృష్ణన్ కలిసే ఆఫర్ ఎలా వచ్చింది అసలు? ఆయనతో నేను అక్కడికి వచ్చారా? మస్కట్ వచ్చారు. ఓకే, 3 సినిమాలు తీశారు మస్కట్. లెజెండ్ సినిమా ఉంది, లెజెండ్ సినిమాలో 2 సాంగ్స్ అక్కడే. ఓకే, సో బాలకృష్ణకి మస్కట్ కి మంచి అభిమానం. ఓ
అక్కడికి వచ్చినప్పుడు మీట్ అయ్యారు. కంటి చూపుల్లో ఆ సాంగ్ మొత్తం మా అక్కడే మా ఇంటి మస్కట్ దగ్గరలోనే. అవునా? ఓకే. 3 సాంగ్స్ తీశారు. చాలా సినిమాలు ఉన్నాయి మస్కట్ లో. మా చిన్నవాడైతే ఇంతున్నాడు అప్పుడు ఆయన కలిసినప్పుడు. తనేమో అంకుల్ అంకుల్ मेरे को ऑटोग्राफ चाहिए. अरे तू इधर रुक ना, पहले पिक खींच ले, बाद में ऑटोग्राफ వాడికి తెలుగు రాదా? వాడు తెలుగు రాదు. అయ్యో. సో తను ఇలా ఒళ్ళో తిరిగి కూర్చోబెట్టి అంకుల్ అంకుల్ ఆటోగ్రాఫ్ అని బుక్ చేస్తున్నాడు. ఫోటోకి నుంచున్నా. అరే మీ అబ్బాయి పहले तू అన్నట్టున్నాడు పిక్ అన్నమాట. ले लेना, बाद में ऑटोग्राफ दूंगा అని వాడిని ఇలా పట్టుకొని దిగారు. ఓకే. చాలా క్యూట్ గా అనిపించింది. బాగా అనిపించింది. గీతా మాధురి వీళ్ళందరూ జస్ట్ వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ మేమే ఇచ్చాం వాళ్ళకి. ఓ అవునా? గీతా మాధురి, శ్రీకృష్ణ, శ్రీకృష్ణ, హనుమాన్ ఆ సింగర్స్ అందరిది. అందరు. ఓ అందరిని తీసుకెళ్లి ఆటా సందీప్. ఆటా మ్మ్. సందీప్ ఓకే. వీళ్ళందరూ టచ్ లో ఉంటారు. వీళ్ళందరూ బాగా ఓ మొత్తం కొరియోగ్రాఫర్, సింగర్, సెలబ్రిటీస్. touch లో ఉంటారు. గ్రేట్. లాస్ట్ టైం జానులైరి వచ్చేది. జానులైరి మ్మ్. వీళ్ళందరూ మొన్న వచ్చారు బతుకమ్మ. మల్లిక్ తేజ్ పేజ్ లో మా గురించి ఉంటుంది. ఓకే. మల్లిక్ తేజ్ బ్లాక్ లో మా మీద Folk singer వీడియోస్ ఉన్నారు తను ఒక అవును. మూవీ చేస్తాను, దాంట్లో మాకు క్యారెక్టర్ కూడా ఇస్తాను, రాస్తాను అని చెప్పారు అన్నాడు. అవునా? ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఇంత మందితో మీకు ఆల్రెడీ టైప్ ఉంది, Interest మీరు కూడా నాకైతే డాన్సెస్ ఉందండి. చేస్తారు, యాక్టింగ్ నాకైతే చేస్తున్నారు, సాంగ్స్ నాకైతే పాడతారు, ఉంది మ్యామ్ interest. మొత్తం ఆ ఫీల్డ్ దే ఉంది. సో వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మరి? దేవుడి దయ. దేవుడు ఛాన్స్ ఇస్తే ఇచ్చేస్తారు, మీరు ఆలోచించలేదు. గట్టిగా ఉంది. అనుకుంటారు. ఇప్పుడు దాకా ఆలోచించలేదు. సరిగా చెప్పాలంటే కరెక్ట్ చెప్పాలంటే ఆలోచించలేదు. ఓకే. ఇదేదో ప్యాషన్ గా చేస్తున్నాను నేను. హ్మ్. సో కానీ మ్యామ్ కి అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలి అని. అంటే వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ అయితే ఉంది నాకు. ఆ లైన్ ఎంతసేపు మ్యూజిక్, డాన్స్, మూవీస్ ఈ దీంట్లోనే ఉంటాను. చిన్నప్పటి నుంచి అది బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. హ్మ్. సో ఆ దీంట్లోనే ఇవన్నీ బయటకు వచ్చినాయి ఒక్కోటి. ఓకే. ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో తెలియదు. సార్ కోసం మంచి సాంగ్ డెడికేట్ చేస్తూ. యాక్చువల్ గా ఆ సాంగ్ నాకు ఆ పాట వినంగానే నాకు నా కోసమే ఈ పాట రాశారా అనిపించింది. ఓ ఆ పాటలో లిరిక్స్ అవి విన్నాక నా కోసమే రాశారేమో అనిపించింది. సో ఆ సాంగ్ ఈయనకి డెడికేట్ చేస్తూ ఒక బర్త్డే అప్పుడు పోస్ట్ కూడా పెట్టాను నేను. ఓకే. ఇందాక చెప్పాను కదా, హ్మ్. ఇది ఆ సాంగ్ ఏంటంటే నీలి నీలి ఆకాశం సాంగ్. ఓహో అమ్మ చూపులో ఒలికే జాలి నువ్వులే, ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే, నాన్న వేలితో నడిపే ధైర్యమే నువ్వు, నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి, దయగలిగిన దేవుడే మనలను కలిపాడులే, వరముసిగే దేవుడికి నేనేం తిరిగి ఇవ్వాలి, ఏదో ఇవ్వాలి కానుక అంటూ వెతికాను ఆశగా, ఏది నీ సాటి రాదుకా అంటూ అలిశాను పూర్తిగా, కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనెత్తి నిన్ను చేరనా, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర మబ్బులు కమ్మేస్తాయేమోనని ఆలోచిస్తున్నా. వావ్. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాతనే ఇంకా ఎక్కువ తెలిసింది మీ గురించి, మీరు అసలు ఏమేమి చేస్తున్నారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇంకా అవన్నీ కూడా మీరు రీచ్ అవ్వాలని మా ఛానల్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. సో వ్యూవర్స్ కి మీ నుంచి ఏమైనా చెప్పాలనుకుంటే. చాలా థ్యాంక్స్ అండి. వ్యూవర్స్కి మేము చెప్పాలన్నది ఒకటే, ఆల్వేస్ హ్యాపీగా ఉండండి, కీప్ స్మైలింగ్, ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. లైఫ్ చాలా షార్ట్ అండి. మనకు అనిపించింది, మనం చేయాలనిపించింది ఈ రోజే చేసేయండి, రేపు వస్తుంది అని పెట్టుకోకండి. ఏం చేయాలనిపిస్తే అది చేయండి. బీ ఇన్ యువర్ లిమిట్స్. హ్యాపీగా ఉండండి, అందరినీ హ్యాపీగా ఉంచండి. మా ఫండా అదే, మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాము. ఎప్పుడు లవ్ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటాం. అంటే లవ్ షేర్ చేసుకోవడం అంటే పెళ్ళైన కొత్తలోనే ప్రేమించుకోవాలి, లవ్ చేసిన కొన్ని రోజులే లవ్ బాగుంటది, అప్పుడే ప్రేమించుకోవాలి, తర్వాత గొడవలు, ఇలా కాదు. ప్రతిరోజు ప్రేమించుకుంటూ ఉండాలి, ప్రేమ రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి, మనలో ఉన్న ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు అలా ఉంటే అది లైఫ్ లో ఆ రిలేషన్ చాలా వరకు వెళ్తుంది. చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేసుకొని ఇద్దరు, అంటే ఒకళ్ళు నువ్వెక్కువ నేనెక్కువ అని అనకుండా ఇద్దరం కాంప్రమైజ్ అవ్వాలి. ఎవరు తప్పైనా ఎవరైనా సారీ చెప్పొచ్చు. సారీ చెప్పి కాంప్రమైజ్ చేసుకుంటే ఆ రిలేషన్
చాలా చక్కగా ఉంటది. ఈ రోజుల్లో చిన్న చిన్న వాటికి గొడవలు పడిపోయి విడాకులు అవి ఇవి అంటున్నారు. సో ఆ టైంలో ఆవేశం క్షణికం. ఆ టైంలో ఏదో అనిపిస్తుంది, దానికే గొడవలు పడిపోయి రిలేషన్లు పాడు చేసుకోవద్దు. గొడవలు వస్తాయి, కాకపోతే కాంప్రమైజ్ అవుతూ సర్దుకుపోయి ఉండాలి. నేను సర్దుకుపోవడం ఏంటి, నేను ఎక్కువ అని అంటుంటారు. అలా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరు ఒకటవుతారు. అప్పుడే ఇద్దరు కాదు, ఒకటి అయిపోయినట్టే. అంటే మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటున్నామో వాళ్ళని అంతే ప్రేమించాలి. ఇద్దరు ఒకటే అనుకోవాలి. అప్పుడు నా దాంట్లో, నా ఐడిలో ఐ లవ్ ఐ అని ఉంటది. ఐ లవ్ ఐ అంటే దాని అర్థం నన్ను నేను ప్రేమించుకుంటున్నానని. నేను ఈ కొటేషన్ ఇది పెడితే నాకు మా ఫ్రెండ్ ఐ లవ్ ఐ అని పెట్టకూడదు, గ్రామర్ మిస్టేక్, ఐ లవ్ మీ అని పెట్టాలి అని చెప్పింది. నీకు అది అర్థమైందా అని అడిగా. ఏంటి అని అంటే ఐ లవ్ ఐ అంటే ఐ లవ్ నేనని కాదు, ఐ లవ్ ఐ ఇమాం. ఐ లవ్ ఐ నేను, ఇమాం అంటేనే ఐ, మేమిద్దరం ఒకటే, ప్లస్ ఇమాం ఐ పేరు వచ్చింది. సో అందుకని ఐ లవ్ ఐ అని నేను నా ఇన్స్టాలో వాట్సాప్లో ఎక్కడైనా అదే పెడతాను. మన ఇద్దరం ఒకటే అన్నట్టుగా ఉండాలి. నువ్వెంత నేనెంత అనుకుంటే ఆ రిలేషనే ఉండదు. కపుల్స్ అంటే ఇద్దరు కాదు, ఒకటి. సో అందరూ అలా ఉంటే గొడవలు జరగవు. జరిగినా అప్పటికప్పుడు అయిపోతుంది. మేమిద్దరం గొడవలు పడకుండా ఉండము. అది కామన్ ఎవరికైనా. ఒకళ్ళకి కోపం వస్తే ఒకళ్ళు తగ్గాలి. అప్పుడు కొంతసేపు ఆగితే ఆ కోపాలు ఇదైపోతే సెట్ అయిపోతాం, హ్యాపీగా ఉంటాం. అలాగే అందరూ అది ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. ఇది మా హ్యాపీనెస్ ఫండా. యాక్చువల్గా మేము రీల్స్లో కూడా మేము చూపించేది, అందరూ అనుకుంటారు వీళ్ళ ఈ ఏజ్లో ఇలా చేస్తున్నారు ఏంటి, అదేంటి ఇదేంటి, ముసలోళ్ళు మీకు అవసరమా, దసరా పండగ, ఇలా కామెంట్స్ చాలా వస్తున్నాయి. వాళ్ళందరికీ నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఈ రోజుతో నేను లవ్ ఆపేస్తే మా హస్బెండ్ మీద లవ్ ఆగిపోయినట్టే. అది అలా కాదు. మా లవ్ లైఫ్ లాంగ్ ఉండాలి. అది ఎక్స్ప్రెస్ చేయాలి. నేను ఇలా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు. అలా ఎక్స్ప్రెస్ చేసుకుంటేనే మనకి ఇంకా, అంటే ఎవరైనా మనకి బాగుంది అని చెప్తే ఇంకా హ్యాపీనెస్ వస్తుంది కదా. అలాగే ఇది కూడా లవ్ లోపల దాచుకుంటే అది అలాగే ఉంటది. మనం చెప్పామనుకోండి ఇంకా బాగా అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండొచ్చు. అలా చేసుకుంటూ మేము రోజుకి ఈ రీల్స్ త్రూ మాకు ఈ ప్లాట్ఫామ్ చక్కగా దొరికింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము రోజు ప్రేమించుకుంటున్నాం. అది ఆర్టిఫిషియల్ కాదు, రీల్స్ కోసం చేయటంలా, మేము నిజంగా ప్రేమించుకునేదే దాంట్లో చూపిస్తున్నాం. మాకు ప్లాట్ఫామ్ దొరికింది. మేము ఇంట్లో ఎలా లవ్ చేసుకుంటున్నాం, మేమే హీరోయిన్ లా ఫీల్ అయిపోయి చేసేసుకుంటున్నాం. మేమేం ముసలోళ్ళు చేయకూడదు అలా ఉండదు కదా. ఇప్పుడు ఆకలి ఎవరికైనా వేస్తుంది, ఏజ్డ్ పీపుల్ అయినా తినాలి, ఎవరైనా తినాలి. ఏ రోజు ఆకలి ఆ రోజు. అలాగే లవ్ ఎప్పుడూ ఉంటూనే ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటూనే ఉండాలి. నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా. థ్యాంక్స్ ప్రవీణ గారు. థ్యాంక్ యూ సో ఈ మచ్. రోజు నిద్రపోతే రేపు పొద్దున్న లేస్తామో తెలీదు. ఈ క్షణిక దానికోసం ఆవేశాలు కోపాలు పెట్టుకోవడం కన్నా బీ హ్యాపీ. గొడవలు అంటే వస్తుంటాయి. ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళాం అనుకోండి, ఎక్సర్సైజ్ చేస్తాం, పెయిన్లు వస్తాయి. ఆ పెయిన్ వస్తేనే గెయిన్ ఉంటుంది. వెన్ దేర్ ఇస్ ఎ పెయిన్ దేర్ ఇస్ ఎ గెయిన్. సేమ్ లైక్ దట్. గొడవలు ఉంటే మన బాండింగ్ ఇంకా పెరుగుద్ది, బాండింగ్ అండర్స్టాండింగ్ ఇంకా అర్థం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. Thank you అండి. మాకు ఈ అవకాశం ఇచ్చారు. మేము అనుకుంటున్నది మేము అందరితో షేర్ చేసుకోగలిగాము. చాలా చాలా ఇది thanks. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి. చాలా థ్యాంక్స్ మీకు కూడా. అదే ఇప్పుడు బ్రేకప్లు అంటున్నారు, అదంటున్నారు, చాలా ఇదంటున్నారు, అయిపోయింది. పెళ్లిళ్ళు వద్దంటున్నారు. ఇప్పుడు జనరేషన్ పెళ్లిళ్ళు కావాలండి, పెళ్లి చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మనిషి ఎవరికైనా లైఫ్ లాంగ్ ఒక తోడు ఉండాలి కంపల్సరీ. అది కంపల్సరీ. ఆ తోడు పెళ్లి చేసుకొని ఉండాలి. ఆ తోడు ఉంటే బాగుంటది. ఏదో 4 రోజులు ఎలా అలా, అది 4 రోజులకే అనిపిస్తుంది. కానీ 4 రోజులు ఉండి ఎప్పటికైనా ఒక మనిషి ఉండాలి కదా. 4 రోజులు అలా ఉండలేం కదా. సో పెళ్లి అనేది కంపల్సరీ చేసుకోవాలి. వాళ్ళని ఒకళ్ళొకళ్ళు ఇచ్చే అండర్స్టాండింగ్ చేసుకుంటూ, స్వీట్ గా పోట్లాడుకుంటూ, లవ్ చేసుకుంటూ ఉంటే మ్యారేజ్ చాలా వరల్డ్ లో ఉన్న రిలేషన్స్ అన్నిట్లో చాలా గొప్పది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అని నేను నమ్ముతాను. మామూలు అన్ని రిలేషన్స్ ఏంటంటే దేవుడు క్రియేట్ చేస్తాడు.
మనం మన అమ్మ నాన్న పుట్టి అన్నదమ్ములు వీళ్ళందరూ దేవుడు ఇచ్చేస్తారు. ఈ రిలేషన్ ఎలాగంటే ఎక్కడో ఉన్నోళ్ళని కలుపుతాడు, అది రాసి పెట్టి ఉంటది. బట్ ఎవరొస్తారో తెలీదు. అలా వచ్చిన వాళ్ళతో మనం లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళతో ఉంటాం. ఇప్పుడు పేరెంట్స్ మనతో ఉండరు, పిల్లలు మనతో ఉండరు. ఒక లెవెల్ తర్వాత ఎవరి లైఫ్, బట్ కలిసి ఉండేది మేమిద్దరమే, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఆ తోడు జెంట్స్ కి ఉండాలి, లేడీస్ కి ఉండాలి అన్ని సిచ్యువేషన్స్ లో. సో ఇది అర్థం చేసుకుంటే పెళ్లిళ్ళు చేసుకోవాలి కంపల్సరీ, హ్యాపీగా ఉండాలి అది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.